ఈ వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. नहीं, ये तमन्ना था मेरा, आशा था. నేను నీ బిడ్డలతో పంచుకోవాలని నాకు ఆశ కలిగి ఉన్నాను. लेकिन वो वचन के द्वारा मुझे प्रभु बहुत कुछ, मतलब हर दिन हर एक अलग अलग लेसन समझा रहे थे. కానీ ఈ వచనం ద్వారా ప్రతిరోజు వేరు వేరు విధాలుగా నాతో దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. तो वो वचन कभी कभी मैं इतना सारा लेसन्स मेरे पास हो गया कि मैं खुद कंफ्यूज हो गया. కొన్నిసార్లు అయితే ఈ వచనం ద్వారా అనేకమైన థాట్స్ నాకు దేవుడు ఇస్తూ వస్తున్నాడు, నేనే కన్ఫ్యూజ్ అయిపోయేలాగా. मैं इस शुक्रवार के समय में प्रभु के मंदिर में आया. గడిచిన శుక్రవారం నేను మందిరానికి వచ్చి ఉన్నప్పుడు तो सबसे ज्यादा कंफ्यूजन में था. నేను ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతూ వచ్చానండి. मैं आया था प्रभु के मंदिर में और पत्रस की पहली पत्रस के ऊपर ही हमने मनन किया था. నేను వచ్చి ఆ రోజున మొదటి పేతురు పత్రికనే నేను తీసుకుని ధ్యానం చేస్తూ వచ్చాము. कौन सा हमने पढ़ा था? 4 अध्याय के ऊपर हमने मनन किया था. पूरा अध्याय हमने मनन किया. పేతురు రాసిన మొదటి పత్రికలో 4 అధ్యాయం మొత్తం మేము ధ్యానిస్తూ వచ్చాము. आज उस दिन माइक सेटिंग वगैरह सब चल रहा था और मैं थोड़ा कंफ्यूजन था, तो मैं पूरा वचन आपके सामने रख नहीं पाया. इसलिए मैं सोचा कि उसी वचन को मैं आज पूरा प्रिपेयर करके जाऊं और उस वचन से ही मैं प्रभु के लोगों के सामने मैं उसको शेयर करूं. నేను గడిచిన శుక్రవారం ఏదైతే యొక్క మందిరంలో యొక్క సౌండ్ సిస్టమ్ వచ్చింది కానీ యొక్క కెమెరా ఇవన్నీ సెట్ చేస్తూ వస్తున్నారు కాబట్టి నేను చాలా కన్ఫ్యూజ్ లో ఉన్నాను. సరైన రీతిలో నేను ధ్యానించలేకపోయాము ఆ రోజు. కాబట్టి నేను ఈ రోజు అదే వచనాన్ని తీసుకుని నేను సంపూర్ణంగా వాక్యాన్ని దేవుని బిడ్డలతో పంచుకోవాలని ఆశతో నేను వచ్చి ఉన్నాను. लेकिन मैं जब प्रभु के पास गया और प्रभु के सामने मैं घुटने टेक कर मैं प्रार्थना की, प्रभु आज आपकी लोगों को क्या वचन मैं दूं, तो प्रभु ने पूरा पलटा दिया. కానీ నేను దేవుని పాస్ అనేది చేరి దేవా నేను ఏ వాక్యాన్ని ఈ రోజు నేను తీసుకోవాలని చెప్పి దేవుని అడిగినప్పుడు ఆ యొక్క ఆలోచనని దేవుడు మార్చుతూ వచ్చాడు. तो प्रभु ने पहला मेरा ध्यान पहला पत्रस पे लिखेगा, पहला अध्याय में लिखेगा. కానీ దేవుడు నా యొక్క ధ్యానాన్ని మరలా మొదటి పేతురు యొక్క 4వ అధ్యాయం మీదకి మరలా తీసుకెళ్తాడు. पहला अध्याय पे मेरे पर प्रभु वो वचन के द्वारा मेरे से बात कर रहा. ఆ మొదటి పేతురు మొదటి అధ్యాయం వైపు నా దేవుడు నా దృష్టి మళ్ళిస్తూ వచ్చాడు. क्या है लिखा हुआ पहला अध्याय में? మొదటి అధ్యాయంలో ఏం రాయబడి ఉందండి? पहला वचन पढ़े कोई? మొదటి వచనం చదవండి. पत्रस की ओर से, जो यीशु मसीह के प्रेरित है, परमेश्वर के उन चुने हुए लोगों के नाम जो कुरिन्थुस, गलातिया, कप्पदोकिया, एशिया और विभिन्न क्षेत्रों में सब कई फैला हुए लोगों के बारे में यहाँ पर लिख रहा है. ఏదైతే దేవుడు ఏర్పరచుకున్న ఈ యొక్క అపోస్తలులు ఎవరైతే ఉన్నారో వారిని గురించి ఇక్కడ రాయబడి ఉంది. तो पहले वचन में पत्रस स्पष्ट कर रहा है. ఏదైతే మొదటి వచనంలో పేతురు ఇక్కడ రాస్తూ వస్తున్నాడు, चुने हुए लोग, ఏర్పరచుకున్న వారు అని రాయబడి ఉంది. पहले वचन में लिखा है चुने हुए लोग. మొదటి వచనంలో చూసుకుంటూ వస్తే ఏర్పరచుకున్న వారు అని చెప్పి ఇక్కడ రాయబడి ఉంది. ये पत्रस खुद चुना हुआ इंसान था. ఈ యొక్క పేతురు గారు ఆయన స్వయంగా ఆయన ఏర్పరచబడిన వారుగా ఉన్నారు. पत्रस कौन थे? పేతురు గారు ఎవరండి? प्रभु के चेले, దేవుని యొక్క శిష్యుడు, प्रमुख चेले, ప్రథమ శిష్యుడై ఉన్నాడు. ये प्रथम चेले, प्रमुख शिष्य अपनी पत्री में जिन लोगों को लिख रहा है, मतलब जो प्रभु के चुने हुए लोगों को ये पत्र लिख रहा है. ఈ యొక్క పేతురు గారు ప్రధానమైన శిష్యుడు అయ్యిండు కూడా ఆయన యొక్క పత్రికలో ఆయన ఏదైతే ఏర్పరచుకున్న వారి గురించి ఆయన రాస్తూ వస్తున్నాడు. हम पत्रस को जीवन को जब देखते, పేతురు గారి జీవితం గురించి మనం చూస్తే पत्रस कैसा था? పేతురు ఎటువంటి వ్యక్తి అండి? आप और मैं हमारे जैसा ही था. ఆయన కూడా మనలాంటి మనిషి. आप हमसे भी
मतलब उनकी स्तर जो है नीचे ही था। కానీ ఆయన మనకన్నా కూడా మనకు ఆయన తక్కువగానే ఉన్న వ్యక్తి అండి. आप देखो उनको, पढ़ा लिखा हुआ नहीं था, ఆయన చదువుకున్న వ్యక్తి కాదు, कोई उनके अंदर पढ़ा लिखा हुआ नहीं था। ఆయన ఏమి చదువుకోలేదండి. उनके काम देखो, ఆయన యొక్క పని చూడండి, मच्छी पकड़ने वाला, ఆయన చేపలు పట్టే వ్యక్తి. कोई समाज में कोई इज्जत नहीं, ఆ యొక్క సంఘంలో ఎలాంటి విలువలు లేని వ్యక్తిగా ఉన్నాడు. और पढ़ा लिखा हुआ नहीं, ఆయన చదువుకున్న వ్యక్తి, చదువు లేని వ్యక్తిగా ఉన్నాడు. जो पढ़ा लिखा हुआ नहीं तो समाज में कोई आपको गौरव नहीं देंगे। ఆ యొక్క చదువుకోలేని వ్యక్తి కాబట్టి ఆ యొక్క సమాజంలో ఆయనకి విలువ అనేది ఉండదు. जिसके अंदर पढ़ाई नहीं होता है तो वो उनके अंदर कुछ दुनियादारी की हठेलापन होता है। ఏదైతే చదువుకొని వారు ఉంటారో వారికి ఈ లోక సంబంధమైన ఏదో ఒక పని ఆయనకు అలవాటుగా ఉంది. मतलब जिद्दीपन जो बोलते हैं ना, जिद्दीपन होता है। ఆ యొక్క కష్టపడే తత్వం అనేది ఉంటుంది. మొండితనం, हठेलापन, ఆ యొక్క మొండితనం అనేది ఉంటుంది. मतलब जो मैं बोलूं वही सही। ఏదైతే నేను చెప్పానో అదే కరెక్ట్ అన్న మొండి పట్టుదల ఉంటుంది. हमारे फैमिली में भी हमारे बाप दादा के कुछ ऐसा जिद्दी होते थे कि मैं जो बोला वही होना चाहिए। మన కుటుంబాల్లో చూసుకుంటే తాతలు ముత్తాతలు కూడా వారు కూడా నేను చెప్పింది కరెక్ట్ అన్న పట్టింపుతో ఉంటారండి. और ऐसी जगह से आता था कि जहां पर कि वो जगह ही ऐसा था कि भी कोई प्रख्यात जगह नहीं थी, मतलब एक दर किनारे जगह थी जहां पर लोग जाते नहीं थे। ఆయన ఎలాంటి ప్రాంతంలో నివసిస్తూ ఎలాంటి ప్రాంతం నుంచి వస్తున్నాడంటే ఆయన అంత గుర్తింపు లేని ప్రాంతం कोई शहरी विस्तार का आदमी नहीं था। ఆయన యొక్క పట్టణాలు మనుషుల్లో జీవించే అంత ప్రాంతం కాదండి. कहां पर वो रहता था? ఆయన ఎలాంటి ప్రాంతంలో నివసిస్తున్నాడు? जहां पर मछली पकड़ने की जगह हो, ఎక్కడైతే చేపలు పట్టుకునే పరిస్థితులు ఉంటాయో, जहां दरिया हो, ఎక్కడైతే సముద్రం ఉంటుందో, जहां पर झील हो, ఎక్కడైతే నదులై ఉంటాయో वहां पर అలాంటి ప్రాంతాల్లో నివసిస్తారు. वो जगह हमेशा सिटी से दूर ही रहता है। అలాంటి ప్రాంతాలు ఆ యొక్క పట్టణాలకు దూరంగానే ఉంటాయండి. और वो मछली पकड़ने वाला इंसान, अब कभी भी गए होंगे, मछली पकड़ने वाला इंसान कितना बास मारता है। మనం చేపలు పట్టుకునే వ్యక్తులు మనం చూస్తే వాళ్ళ దగ్గర ఎలాంటి వాసన వస్తుందంటే लोग उनसे दूर भागते हैं। మనుషులు వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోతుంటారు. खुद की फैमिली वाला भी बोलते हैं कि भाई तू ना गया अंदर। వాళ్ళు సొంత కుటుంబ సభ్యులు చెప్తూ ఉంటారు మీరు ముందు స్నానం చేసి రండి అని. ऐसी स्थिति में पतरस प्रभु के हाथ में पकड़ा था। అలాంటి పరిస్థితుల్లో ఉన్న పేతురు గారు దేవుని యొక్క చేతిలోకి వస్తూ వచ్చాడండి. प्रभु ने बोला, దేవుడు చెప్పాడు क्या कर रहे हो? నువ్వేం చేస్తావు అని అడిగాడు. मैं तो बोल रहा हूँ प्रभु, मैं तो मछली पकड़ता हूँ। దేవా నేను చేపలు పట్టుకుంటున్నానని చెప్పాడు. चलो मेरे साथ अभी। నువ్వు నడు నాతో పాటు కానీ ఆయన పిలుచుకోవచ్చు. अभी तेरे को कैसा बनाऊंगा मैं? నేను నిన్ను ఎలా చేస్తానంటే कैसा बनाऊंगा मैं? ఎలా చేస్తానన్నాడు. मनुष्य को पकड़ने वाला। మనుషులు పెట్టే జాలరుగా నేను చేస్తానని చెప్పి దేవుడు చెప్పాడు. ऐसा नहीं बोला कि मैं तेरे को तू कम मछली पकड़ रहा है, मैं ज्यादा मछली पकड़वा के देता हूँ। అలాగని చెప్పలేదండి. నువ్వు చేపలనే పట్టుకుంటున్నావు నేను ఎక్కువ చేపలు పడే ప్లేస్ తీసుకెళ్తానని చెప్పట్లా. आप ये बात दूसरा किसी को बोलोगे ना, ఈ మాట వేరే ఎవరికైనా చెప్పుకోమంటే आपको पागल की तरह ऊपर से नीचे तक देखेगा। మనం పిచ్చివారుగా చూస్తూ ఉంటారు. बोलेगा कि नहीं? చూస్తారు కదా. आपको कोई आके बोलेगा कि आप अच्छी जीवन अभी जी रहे हो, कोई सॉफ्टवेयर कंपनी में अच्छी पोस्ट पे बैठे हो, ఎవరైనా మనం ఇప్పుడు ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాం, మంచి వాతావరణంలో మనం జాబ్ చేస్తున్నాం, और आपको अभी बोलेंगे सडनली आके कि भाई मैं बढ़िया सा जॉब दूंगा, लेकिन आपको जाना पड़ेगा स्पेस में। వచ్చి ఎవరైనా అడిగినప్పుడు నీకు దీనికన్నా మంచి ఉద్యోగం నేను ఇప్పిస్తాను, నిన్ను అంతరిక్షంలో పంపించే అలాంటి ఉద్యోగం నేను ఇప్పిస్తానంటే जहां पर जाके आपको सिर्फ खाली बैठने का, అక్కడికి వెళ్ళి ఖాళీ కూర్చోవడమే పని ఏమి ఉండదని, और मैं पगार दूंगा, శాలరీ ఇస్తానని చెప్తాను, हमेशा वहां ही बैठे रहना, నీకు ఎప్పటికీ అక్కడే కూర్చుని ఉండాలని. अब जाओ। వెళ్తారా?
नेवर, వెళ్ళరండి, कभी नहीं जाओ। ఎప్పుడు వెళ్ళరు. जो हमने जिंदगी में नहीं किया वो काम कभी नहीं करते इंसान। ఏదైతే మన జీవితంలో ఎప్పుడు చేయని పని మనం చేయడానికి అసలు సిద్ధపడమండి. लेकिन ये अनपढ़ था। కానీ ఈ యొక్క చదువుకోని వ్యక్తి చదువులేని వ్యక్తిగా ఉన్నాడు. मुझे कभी कभी लगता है पतरस पढ़ा लिखा वो होता ना तो शायद प्रभु के हाथ में आया नहीं। నాకు అనిపిస్తూ ఉంటుంది ఆ ఒక పేతురు గారు చదువుకుని ఉండుంటే కనుక ఆ యొక్క దేవుని చేతిలోకి ఆయన వచ్చేవాడే కాదేమో. अनपढ़ था ఆయన చదువులేని వ్యక్తి కాబట్టి, इसलिए प्रभु के ऊपर विश्वास, కాబట్టి ఆయన చదువులేని వ్యక్తి కాబట్టి దేవుని మీద విశ్వాసంతో ఆయన వచ్చాడు. क्योंकि पढ़ा लिखने के बाद हमारे पर बहुत सारा ज्ञान खुल जाती है। ఎందుకంటే చదువుకున్నామంటే చదువుకున్న వ్యక్తులకి ఎంతో జ్ఞానం కలిగిన వారుగా ఉంటారు. वचन को हम तोड़ते हैं, मरोड़ते हैं, जिस तरह से हमको देखना चाहिए उस तरह से नहीं दिखता। కానీ మనం ఏం చేస్తాం, చదువుకున్న వ్యక్తులు ఏం చేస్తారంటే ఆ వాక్యాన్ని అనేక రకాల అనేక యాంగిల్లో చూస్తూ ఉంటారు. కానీ ఏ విధంగా చదవాలి, ఏ విధంగా ధ్యానించాలి అన్న దాని మీద ధ్యాస ఉంచదు. प्रभु आपसे सीधी सीधी बात को आप टेढ़े मेढ़े कर देते हो। దేవుని యొక్క స్పష్టమైన మాటల్లో వాళ్ళు తికమక పెట్టి చెప్తూ ఉంటారు. पतरस के अंदर वो ज्ञान नहीं था, కానీ పేతురు జీవితంలో ఆ యొక్క అలాంటి జ్ఞానం అనేది లేదండి. लेकिन प्रभु के और देखा उन्होंने, కానీ దేవుని యొక్క ఆ యొక్క గొప్పతనాన్ని చూస్తూ వచ్చాడు. प्रभु ने जो चमत्कार किए थे वो देखा उन्होंने। ఆయన దేవుడు చేసిన అద్భుత కార్యాలను చూస్తూ వచ్చాడు. प्रभु के पीछे चल बसे, ఆయన దేవుణ్ణి వెంబడిస్తూ వచ్చాడు. प्रभु के पीछे हो लिया, దేవుని వెంబడిస్తూ వచ్చాడు. प्रभु के पीछे तो हो लिया। దేవుని అయితే దేవుని వెంట అయితే నడుస్తున్నాడు. पतरस की जीवन जब भी देखना, आपकी जीवन, मेरी जीवन, हमारा सबकी जीवन पतरस के अंदर दिखता है। మనం పేతురు యొక్క జీవితంలో మనం చూసుకుంటూ వస్తే మన అందరి యొక్క జీవితాలు కూడా ఆయన జీవితంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. उनके अंदर सहन करने की शक्ति नहीं थी, ఆయన యొక్క జీవితంలో సహించే శక్తి లేదు. क्रोधित व्यक्ति था, ఆయన కోపిష్ట అయినాడు. दूसरों की बात में गिरने वाला व्यक्ति था, వేరే వాళ్ళు చెప్పే మాటలో వినే వ్యక్తిగా ఉన్నాడు. खुद की इच्छा के मुताबिक नहीं चलता था, తన సొంత నిర్ణయాల మీద నడిచే వ్యక్తి అయితే కాదు. दूसरों ने कुछ बोला तो उसकी बात को पकड़ के चलने वाला व्यक्ति था। ఎవరు ఏది చెప్తే ఆ మాట మీద ఆయన నడిచేవాడిగా ఉంటూ వచ్చాడు. और दूसरी एक सबसे बुरी आदत थी, వాటన్నిటికన్నా ఒక చెడు అలవాటు ఏదంటే ఆయనలో सब कुछ प्रभु के ऊपर डिपेंड था। ఆయన సమస్తం దేవుని మీద ఆధారపడే వ్యక్తిగా ఉన్నాడండి. ये सब क्वालिटी आपके अंदर, मेरे अंदर भी అలాంటి లక్షణాలు మనలో కూడా మనందరిలో కూడా ఉంటూ ఉంటాయి. नहीं है। आपके अंदर లేవండి అలాంటి లక్షణాలు? कौन किसके अंदर नहीं है बताओ, हाथ ऊंचा करो। ఎవరిలో లేవు, వాళ్ళు చేపట్ల ऊंचे वालों को बोला खत्म करो सवाल। वचन उनके लिए भी ये आपके अंदर नहीं है, ఇలాంటి లక్షణాలు మనలో లేవండి, सबके अंदर है। ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాయి. हमारे जीवन में भी మన జీవితాల్లో కూడా खास करके हम माँ बाप बन जाने के बाद అది ప్రత్యేకించి మనం తల్లిదండ్రులు అయిన తర్వాత हम भी अपने माँ बाप के ऊपर इस तरह से डिपेंड हो जाते हैं, మనం కూడా మన తల్లిదండ్రుల మీద ఆ రకంగా మనం ఆధారపడే వారిగా ఉన్నాం. खुद को हम पहचान नहीं पाते, మనకు వ్యక్తిగతంగా మన మీద మనం ఆధారపడలేదు, గుర్తించలేము. खुद को नहीं पहचान पाते। మనకు మనల్ని గుర్తించలేని వారిగా ఉన్నాం. जब तक अपनी फैमिली में अपनी माँ बाप है, ఏదైతే మన కుటుంబంలో తల్లిదండ్రులు ఎవరైతే స్థానంలో ఉంటారో, తల్లిదండ్రుల స్థానంలో ఉంటారో उसकी छत्र छाया के नीचे पलने के लिए कोशिश करते हैं। వాళ్ళ యొక్క నీడలో మనం జీవించే వారిగా మనం ఉంటాం. कोई कुटुंब की भार को उठाने के लिए नए तैयार रहते हैं, ఎలాంటి కుటుంబ భారాన్ని మనం మోయడానికి సిద్ధంగా ఉన్నాం. ना भार उठाते हैं, మనం బరువులు ఎత్తలేము, ना जिम्मेदारी उठाते हैं। బాధ్యతలు మనం తీసుకోలేము. हमारा क्या, हमारा बाप बेटा है, నాకేమైందిలే, మా తండ్రి చూసుకుంటాడు అంటాం. ये माँ है ना, घर మా తల్లి ఉంది, ఆవిడ చూసుకుంటుంది అంటాం. घर का काम मम्मी करेगी, ఇంటి పని అయితే మమ్మీ చేస్తుంది,
अ, ये इसका ये जरूरत पापा है ना पूरा करेगा, వేరే పనులన్నీ మా నాన్నగారు చూసుకుంటారంట. जिम्मेदारी नहीं उठाए. మన బాధ్యత అనేది తీసుకోము. जब माँ बाप में से कोई भी एक आदमी चला जाता, ఆ యొక్క తల్లిదండ్రుల్లో ఎవరైనా ఒకరు చనిపోతే तब तक तो माँ बाप के ऊपर इतना ब्लेम करते, मेरे बाप तो ऐसा ही था, मेरी माँ तो ऐसी ही है, हमारे लिए कुछ नहीं करता है, वैसा है वैसा है. అప్పటి వరకు కూడా మనం ఆ తల్లిదండ్రుల మీద అనేక నిందలు వేస్తూ ఉంటాము. తండ్రి ఇలా చేస్తాడు అలా చేస్తాడు అని చెప్పి తండ్రిని నిందిస్తూ ఉంటాం. आप हमेशा एक चीज याद रखना మన अपने जीवन, మన జీవితంలో ఒక విషయాన్ని అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. आपके घर के अंदर जो बड़े हैं మన ఏదైతే మన కుటుంబంలో పెద్దగా ఉన్నారో वो आपके लिए मुकुट की तरह. ఆయన మనకి కిరీటమై ఉన్నాడు. मुकुट को आप कितना वैल्यू दे रहे हो वो ज्यादा सबसे ज्यादा इम्पोर्टेंट. ఆ కిరీటానికి మనం ఎంత వాల్యూ అనేది ఇస్తున్నాం అన్నది भले आपको मुकुट से आपको कोई फायदा नहीं है, సరే ఆ యొక్క కిరీటాన్ని నుంచి పెద్ద వ్యక్తికి మనకి ఏమీ ఉపయోగం లేదు. అయినప్పటికీ लेकिन కూడా वो मुकुट आपके घर की वो सामर्थ्य को या प्रभाव को लोगों को दिखता है. కానీ ఆ యొక్క కిరీటం అనేది ఆ యొక్క మన కుటుంబం యొక్క విలువను, మన కుటుంబం యొక్క వాల్యూని అది బయట వారికి చూపిస్తుంది. राजा की सिर पे मुकुट नहीं है तो वैल्यू देगा कोई రాజు తలపైన కిరీటం లేకపోతే ఎవరైనా గుర్తిస్తారని లేదు, नहीं. గుర్తించరు. ऐसा ही घर में बड़े लोग हैं. అలాగే మన ఇంట్లో ఉన్న పెద్దవారు కూడా ఉన్నారండి. और दूसरी बात, రెండో మాట చూసుకుంటే हम भी यही हमारा माँ बाप से करते किए हैं. ఇదే విషయాన్ని మనం కూడా మన తల్లిదండ్రులతో మనం చేస్తూ వచ్చాము. और वही बात हमारे बच्चों को भी सिखाते हैं. మనం చేసిన ఆ పని మన పిల్లలు కూడా మనం నేర్పిస్తూ ఉంటాం. मैं हूं ना बेटा, నేను బేట అంటాం. मैं हूं नहीं बेटी. నేను అమ్మ నీకేంటని కూతురుని సమర్థిస్తూ ఉంటాం. हमारे बच्चों को इस तरह से हम उसको बढ़ाते हैं, మనం ఆ రకంగా మనం పిల్లల్ని పెంచి పోషిస్తామండి. वापस अपने चित्र छाया में बढ़ाते हैं. వాళ్ళు మరలా వాళ్ళు కూడా మన నీడలోనే వాళ్ళు పెరిగేటట్టు మనం చేస్తాం. खुद छाता लेके उनको बढ़ाते हैं. మనం ఒక గొడుగు పట్టి మనం వాళ్ళని నడిపిస్తూ ఉంటాం. सबका गलती ఆ యొక్క తప్పు ఎవరిదండి? అందులో गलती किस तरह से? ఇందులో తప్పు ఎవరిది? माँ बाप का. తల్లిదండ్రులు. क्योंकि आप बिना आपकी सहारा, बिना उसको जीने के लिए आपने कभी उसको तैयार नहीं किए. కానీ ఎప్పుడు కూడా వాళ్ళ స్వశక్తి మీద వాళ్ళు జీవించాలన్న యొక్క ప్రేరేపణ కూడా కలగకుండా మనం పెంచుతూ ఉంటామండి. पतरस की जीवन के अंदर हम यही बात को हम देखते हैं. కానీ పేతురు యొక్క జీవితంలో కూడా ఇదే విషయాన్ని మనం చూడగలం. जब तक प्रभु था, ఎప్పటి వరకు యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నారో वो तब तक प्रभु के ऊपर डिपेंड था. ఆయన అప్పటి వరకు కూడా యేసు ప్రభు వారి మీద ఆయన ఆధారపడుతూ వచ్చాడు. जो प्रभु बोलता था वो करता था. ఏదైతే యేసుక్రీస్తు వారు చెప్తూ వచ్చాడో అదే చేస్తూ వచ్చాడు ఆయన. प्रभु जो जहाँ पर जाने के लिए बोलता था वो जगह पे जाता था. ఆయన ప్రభు ఏం చెప్తే అక్కడికి వెళ్ళమంటే అక్కడికే వెళ్తూ వచ్చేవాడు. लेकिन वो स्वयं क्या है वो समझ नहीं पाया कभी. ఆయన సొంతంగా నేనేమై ఉన్నానన్న ఆ విషయాన్ని గ్రహించలేకపోయాడు. मैं कितनी अमूल्य पात्र हूँ प्रभु के हाथ का, वो नहीं समझ पाया खुद. ఆయన నేను ఎంత అమూల్యమైన వ్యక్తిని దేవుని చేతులు అని చెప్పి ఆయన గుర్తించలేకపోయాడు. तो क्या हुआ? ఏమైంది? क्या हुआ पतरस के जीवन में? పేతురు జీవితంలో ఏం జరిగిందండి? आपके जीवन में आप अपने खुद को नहीं समझ पाओगे तो आपकी जीवन क्या होगा? మన జీవితంలో కూడా మనం సొంతంగా మనమే ఎరగకుండా ఉంటే మన జీవితాలు ఏమవుతాయి? यही बात को पतरस हमको समझा रहा है. ఇదే మాటని పేతురు గారు ఇక్కడ మనకి చెబుతూ వస్తున్నారు. तो पहले वचन में क्या बोल रहा है? మొదటి వచనంలో ఏం చెప్తున్నారు? आप क्या हो? మీరు ఏమై ఉన్నారు? चुने हुए लोग. మీరు ఏర్పరచబడిన వారుగా ఉన్నారని చెప్పి. और दूसरी बात क्या बोल रहा है? రెండో మాట ఏం చెప్తున్నారండి? अपने आत्मा के कार्य द्वारा उसे समर्पित. ఆయన యొక్క ఆత్మ కార్యాల ద్వారా మనం సమర్పించుకున్న వారండి. आपको चुना है प्रभु ने, మనల్ని దేవుడు ఏర్పరచుకుంటూ వచ్చాడు. आपकी आत्मा को
प्रभु को आपने सौंपा है। మన యొక్క ఆత్మను దేవుని చేతులకి అప్పగించుకుంటూ వచ్చాం. किसके लिए चुना है आपको? ఎందు నిమిత్తం దేవుడు ఏర్పరచుకుంటూ వచ్చాడు మనల్ని? आज्ञाकारी होने के लिए। ఆయన ఆజ్ఞలు అనుసరించే వారుగా ఉండడానికి ఏర్పరచుకుంటూ వచ్చాడు. पहला वचन पढ़े, क्या लिखा है उसमें? वचन में देखो, మొదటి వచనం చూడండి ఏం రాయబడి ఉందో. दूसरे वचन में देखो, तुम्हें जिन्हें परम पिता परमेश्वर की पूर्ण ज्ञान के अनुसार चुने गए हैं। दूसरे वचन में రెండో వచనం మనం చూసుకుంటే ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి. क्या लिखा है उसमें? ఏం రాయబడి ఉంది? अपनी जिन्हें परम पिता परमेश्वर की पूर्ण ज्ञान के अनुसार మన ఇక్కడ चुने गए हैं। మన దేవుని యొక్క జ్ఞానమును బట్టి, భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆయన మనల్ని ఏర్పరచబడిన వారిగా మనం ఉన్నాం. और दूसरी बात, రెండవ మాట, अपनी आत्मा के कार्य द्वारा ఆయన యొక్క ఆత్మ వలన उससे समर्पित किए गए। మనం పరిశుద్ధపరచబడిన వారిగా మనం ఉన్నామండి. आज्ञाकारी के लिए कि आप चुने गए हो, ఆయనను ఆజ్ఞలు అనుసరించే వారిగా మనం ఆయన ఏర్పరచుకుంటూ వచ్చాం. और आत्मा से मतलब आज्ञा को पालन करते हुए अपनी आत्मा को प्रभु के हाथ में सौंपते हुए, అలాగే ఆజ్ఞలు పాలించే వారుగానే ఉండాలి. అలాగే ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారు अपनी आत्मा को प्रभु की हाथ में समर्पित करते हुए, మన యొక్క ఆత్మను దేవుని యొక్క ఆత్మతో సమర్పించుకోవడానికి మనం ఏర్పరచుకుంటూ వచ్చాడు. और क्या लिखा है? जिन पर यीशु मसीह की लहू के छिड़काव के पवित्र किए जाने के लिए, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారుగా ఉన్నాము. प्रभु यीशु मसीह की खून आपके ऊपर छिड़काने के बाद आप क्या हुए हो? యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మన మీద ప్రోక్షింపబడిన తర్వాత మనం ఏమై ఉన్నామండి? पवित्र किए गए, పరిశుద్ధులుగా మనం మారాము. पवित्र किए जाने के लिए चुने गए, మనం పరిశుద్ధులుగా మారడానికి ఏర్పరచబడిన వారుగా మనం ఉన్నాము. तो हमने क्या क्या बातें पत्रस हमको सिखा रहा है? ఎలాంటి మాటలు పేతురు గారు మనకి నేర్పిస్తున్నాడంటే ఇక్కడ अब आप ऐसे नहीं चुने गए हो, మనం అలాగే ఈజీగా మనం ఏర్పరచబడలేదండి. ఇక్కడ आज्ञाकारी बनने के लिए, మనం ఆజ్ఞానుసరించే వారిగా మనం ఉండడానికి, अपनी आत्मा जो है पूरा समर्पित करने के लिए, మన ఆత్మను దేవునికి సమర్పించుకునే వారిగా ఉండడానికి, प्रभु मसीह की लहू को हमारे ऊपर छिड़काव करने के लिए। ఆ యొక్క యేసుక్రీస్తు వారి యొక్క రక్తాన్ని మన మీద ప్రోక్షింపబడడానికి. छिड़काव मतलब प्रभु की लहू की ऊपर विश्वास कर। ఆ యొక్క అర్థం ఏమైనదంటే యేసుక్రీస్తు వారి యొక్క రక్తం మీద మనం విశ్వాసం చూపించడానికి. क्यों ये बात लिखा हुआ है यहाँ पे? ఎందుకు ఈ మాటలు రాయబడి ఉన్నాయి? पूरा दुनिया ये बात को नहीं, ఈ యొక్క లోకము ఈ మాటను ఒప్పుకోదండి. क्योंकि उस खून में इतनी ताकत है। ఎందుకంటే ఆ యొక్క యేసుక్రీస్తు వారి రక్తంలో ఎంత సామర్థ్యం ఉందంటే, कुछ लोग बोलते हैं प्रभु यीशु मसीह मरा ही नहीं, ऐसा ही उठाए। కొంతమంది చెప్తూ ఉంటారు ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోలేదు, అలాగే లేపబడ్డారని చెప్పి. ऐसा ही बादलों में उठाए गए, वापस आएंगे। అలాగే ఆ యొక్క ఆయన ఎత్తబడ్డాడు, ఆ ఆకాశానికి మళ్ళా వస్తాడని చెప్పి చెప్తారు. दुनिया में 40-30 से 35% लोग इस बात को ही मानते हैं। ఈ లోకంలో 35% మాత్రమే ఈ యొక్క మాటను నమ్ముతారు. 30-35% कोई छोटी बात नहीं है। ఈ 10 में से 3 30% या 4 आदमी ये बात के ऊपर ही विश्वास करते हैं। చూసుకుంటే వస్తే 30% అంటే చాలా తక్కువ కాదు. 10 మందిలో ఒక 4 ఈ యొక్క మాటను అంగీకరిస్తారు. प्रभु के वचन में स्पष्ट प्रभु की वचन हमको बता रही है कि प्रभु की उस खून से आप चुने गए हो। మనకు దేవుని వాక్యం స్పష్టంగా ఇక్కడ చెబుతూ వస్తుంది, దేవుని యొక్క రక్తం వల్ల మనం ఏర్పరచబడిన వారిగా ఉన్నామని చెప్పి. कैसा आपने चुने गए? उसके ऊपर विश्वास करने से। మనం ఏ రకంగా ఏర్పరచబడ్డామంటే ఆయన మీద విశ్వాసం ద్వారా. हमारे लिए वो मरा, మన కోసం ఆయన మరణిస్తూ వచ్చాడు, हमारे लिए एक लहू बहाया, మన కోసం ఆయన రక్తాన్ని సిందిస్తూ వచ్చాడు, हमारे लिए तीसरे दिन जी उठा। మన కోసం ఆయన 3వ దినం పునరుద్ధారుడై లేచాడు. ये हमारा विश्वास करके हम लोग यहाँ पर बैठे।
అన్ని విశ్వసించి మనం ఈ రోజు ఇక్కడ దేవుని మందిరంలో కూర్చున్నాం. ऐसा ही विश्वास करके आया है ना आप लोग। మనం ఆ రకమైన విశ్వాసంతోనే కదా మనం దేవుని సన్నిధికి వచ్చాం. नहीं है तो प्रभु यीशु को भगवान समझ लिया, हमारे जीवन में आश्चर्य काम समझ लिया, वो बात पकड़ के आप यहाँ पर आए। లేకపోతే మనం యేసు ప్రభు అంటే ఒక దేవుడు నాకు గొప్ప మేలు చేస్తాడని అలాంటి ఆశతో కానీ వచ్చామా ఇక్కడికి? आप ऐसा आए हो మనం అలాగే వచ్చామండి. तो फिर आपकी सोच गलत है। आप जो सोच से यहाँ पर आए हो वो सोच को जितना हो सके उतना जल्दी भूल जाओ। మనం అలాంటి ఆలోచనతో కనుక ఇక్కడికి వచ్చుంటే అది చాలా రాంగ్ అండి. మనం ఒకవేళ అలాంటి ఆలోచనతో వస్తే మన ఆలోచన మనం మార్చుకోవాలి. कैसा सोच से आना चाहिए आपको? ఎలాంటి ఆలోచనతో మనం దేవుని మందిరం రావాలి? प्रभु हमारे लिए खून बहाया, యేసు ప్రభు మన కోసం రక్తం చిందించాడని, हमारे लिए क्रूस पे मरा, మన కోసం ఆ సిలువలో మరణించాడని, हमारे लिए तीसरे दिन जी उठा, మన కోసం ఆయన మూడవ దినం పునరుద్ధరణయ్యాడని, हमारे लिए वापस आने वाला है, మన కోసం ఆయన మరలా తిరిగి వచ్చేవాడిగా ఉన్నాడని మనం విశ్వసించాలి. यही हमारा हर एक आत्मिक विश्वासी का दिल के अंदर ये बात फिक्स करना पड़ेगा। కాబట్టి ప్రతి ఒక్క విశ్వాసి హృదయంలో ఈ మాట మనం స్థిరంగా ఉండాలండి. ये स्थिर करना पड़ेगा आपको। మనం ఈ మాటను మనం స్థిరంగా మన జీవితాల్లో ఉంచుకోవాలి. यही आपका बिलीव सिस्टम है। ఇదే మన యొక్క విశ్వాస జీవితం. इसकी अलावा दूसरा कोई बात नहीं होना चाहिए विश्वासी के जीवन। ఇది కాకుండా వేరే జీవితం అనేది మన విశ్వాస జీవితంలో ఉండకూడదు. ऐसा है तो आप प्रभु के चुने गए लोग। ఆ రకంగా ఉన్నట్టయితే మన ఆలోచనలు ఆ రకంగా ఉన్నట్టయితేనే మనం దేవునితో ఏర్పరచుకున్న పడే ఉన్న వారిగా ఉన్నాము. नहीं है तो आप प्रभु के लिए नहीं चुने गए हो। మనం అలాంటి వారం కాకపోతే మనం ఎన్నిక లేని వారిగా మనం ఉన్నాం. नहीं तो क्या है कि दुनियादारी जिस तरह से अद्भुत काम आपने देखा, प्रभु के मंदिर में आए, లేకపోతే ఆ యొక్క దేవుని యొక్క ఆశ్చర్యకార్యాలు చూసి ఏదో దేవుని మందిరానికి వచ్చి आज्ञा तो मानते ही है, మనం ఆజ్ఞలు అయితే మనం అంగీకరిస్తున్నాం, लहू को भी मान लेते हैं, మనం రక్తాన్ని కూడా మనం అంగీకరిస్తున్నాం, लेकिन पवित्र जीवन नहीं जीते। కానీ పవిత్రమైన జీవితం మనం జీవించలేకపోతున్నాం. आप तो पवित्र होने के लिए ही अब चुने गए हो। మనం పరిశుద్ధ పరచబడటానికే మనం ఏర్పరచబడ్డామండి. दुनिया से क्यों चुने गए हो आप? మనం లోకం నుంచి ఎందుకు ఏర్పరచబడ్డామండి? पवित्र करने के लिए ही चुने गए। మనం పరిశుద్ధ పరచబడటానికే మనం ఎన్నుకోబడ్డాము. उसकी अलावा दूसरा कोई बात आपके जीवन में होना नहीं चाहिए। ఇది కాకుండా వేరే విషయం మన జీవితంలో ఉండటానికి వీల్లేదు. यही बात पतरस अपनी लेखा में अपने लोगों को लिख रहा है। ఇదే మాటని ఇక్కడ పేతురు గారు యొక్క తమ ప్రజల కోసం ఆయన రాస్తూ వచ్చారు. आप पूछ सकते हो अपने कोई भी तो आप भी अच्छी बोल रहे हो, आप खुद जी रहे हो। మీరు అడగవచ్చు, ఎందుకంటే మీరు ఇన్ని మాటలు చెప్తున్నా, ఇంత మంచి మాటలు, మరి నువ్వు అలా జీవిస్తున్నావని అడగవచ్చు అండి. हम भी बोल सकते हैं कि पतरस ने पत्र लिखा, पतरस ने जिया है। మనం కూడా అడగవచ్చు, పేతురు ఇన్ని మాటలు చెప్పాడు కదా, ఆయన జీవించాడు అలాగాని? नहीं, ఆయన జీవించలేకపోయాడు. हरा हुआ जीवन हर एक विश्वासी का होता है। మనం ఓడిపోయిన జీవితం ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉంటుంది. हर एक का होता है। ప్రతి ఒక్క విశ్వాస జీవితంలోనూ ఓడిపోయిన జీవితం అనేది ఉంటుందండి. उसको आप समझ लो, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. यही प्रभु बताता है। ఇదే మాట దేవుడు మనతో చెప్తూ వస్తున్నాడు. आपकी हरा हुआ जीवन को प्रभु के हाथ में सौंप दो। మనం ఓడిపోయిన జీవితాన్ని దేవుని యొక్క చేతులకు అప్పగించుకోవాలండి. प्रभु मैं हार गया, దేవా నేను ఓడిపోయానని చెప్పి, प्रभु मेरे से कुछ नहीं होता, దేవా నా వలన ఏమీ సాధ్యం కాదని मैं చెప్పి, स्वयं कुछ नहीं कर सकता, నేను స్వయంగా ఏమీ చేయలేనని చెప్పి, आप ही मेरे साथ आओ, నీవే నా దేవుడు అని చెప్పు, आप ही मुझे चला सकते हो, నువ్వే నేను నడిపించగలవని ఒప్పుకోవాలి. आप ही मेरा जीवन को ठीक ठाक कर सकते हो, నీవు మాత్రమే నా జీవితాన్ని मैं సరిచేయగలవు, स्वयं कुछ नहीं कर सकता। నేను స్వయంగా నేనేమీ చేయలేని చెప్పి ఒప్పుకోవాలండి. तभी प्रभु चलाता है। అప్పుడే దేవుడు మనల్ని నడిపిస్తాడు. खुद की अक्ल लगाओगे మనం సొంత నిర్ణయాలను మనం నడిస్తే तो कुछ नहीं कर, మనం ఏమి చేయలేమండి. खुद की सोच लगाओगे మన సొంత ఆలోచనలు మనం పెట్టుకుని నడిస్తే कुछ नहीं हो पाएगा। ఏమీ చేయలేమండి. दुनिया को देख के चलोगे, ఈ లోకాన్ని చూసి నడిస్తే प्रभु को तो छोड़ना ही पड़ेगा। మనం దేవుని విడిచిపెట్టాల్సిన అవసరం ఉందండి. यही
काम पतरस ने अपने जीवन में की। ఇదే పని పేతురు గారు ఆయన జీవితంలో చేస్తూ వచ్చాడు. क्या क्या किया उन्होंने? ఏమేమి చేస్తాడని? एक तो वो हठीला इंसान था, ఏదైతే ఆయన తప్పిపోయిన వ్యక్తి, మొండివాడిగా ఉన్నాడు. उनके जीवन में एक बात हम देखते हैं, ఆయన యొక్క జీవితంలో ఒక మాట మనం చూస్తాం. जब प्रभु ने उनको शक्ति दी, जब प्रभु झील पे चल के आ रहे थे, ఎప్పుడైతే ఆ యొక్క దేవుడు ఆ యొక్క సముద్రం మీద నీటి మీద నడుచుకుంటూ వచ్చాడో, तो प्रभु को देख के बोला, प्रभु प्रभु कितनी अद्भुत बात है। అప్పుడు ఏం చెప్తున్నాడంటే పేతురు గారు, దేవా ఎంత అద్భుతమైన కార్యం ఇది, నీటి మీద నడుస్తున్నావు అని చెప్పి. मैं भी चलूंगा प्रभु। నేను కూడా నడుస్తాను దేవా అని చెప్పి. तो पतरस को बोला, चलो हाथ पकड़, आ जाओ मेरे साथ। అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అప్పుడు ఆ యొక్క పేతురు చేతులు పట్టుకుని రా నువ్వు కూడా అని చెప్పి ఆయన నీటి మీద నడిపిస్తున్నాడు. जब तक प्रभु को मुंह की तरफ देखता रहा, ఎప్పటి వరకు అయితే ఆయన దేవుని మొహం చూస్తూ నడిచాడో तब तक वो पानी पे चला। అప్పటి వరకు ఆయన నీటి మీద నడుస్తూనే వచ్చాడు. जब उसकी नजर घटी, नजर इधर उधर किया, ఎప్పుడైతే తన చూపు పక్కకి తిరిగిందో डूब गया। ఆయన మునిగిపోతూ వచ్చాడు. प्रभु भी चाहिए उसको, ఆయనకి దేవుడు కావాలి, अपनी दृष्टि दुनिया में भी घुमाना है। ఆయన యొక్క చూపు ఈ యొక్క లోకం వైపు కూడా తిరుగుతూ వచ్చాడు. विल मतलब द्वंद्व पर्सनालिटी। ఆయన రెండు ఆలోచనలు కలిగిన వాడే ఉన్నాడు. हम भी ऐसा ही, మనం కూడా అలాగే हम ఉన్నాం. कोई इसलिए उनसे अच्छे लोग नहीं है, మన జీవితాలు కూడా అలా ఉన్నాయి. ఆయనకి మనం ఏమి వేరే వారుగా మనం ఏం తెలియదు. हमसे तो बहुत अच्छा है। మనకన్నా ఆయనే కొద్ది మంచిగా वो ఉన్నాడు. डूबते डूबते तो प्रभु को पुकारा, ఆయన మునిగిపోతూ దేవుణ్ణి ఆయన అడగటం జరిగింది. हम तो नहीं पुकारेंगे। మనమైతే దేవుణ్ణి అడగండి. देखते हैं कि इधर तक जाना था, तब तक तो मैं चल रहा था, इधर तक क्या अंदर जाने के बाद पुकारेंगे, तो पानी में जाने के बाद पुकार आपकी सुनेगा ही नहीं। మనం ఏం చేస్తామంటే తల వరకు మునిగిపోయే వరకు చూస్తానే ఉంటాము. పూర్తిగా మునిగిపోయాక అప్పుడు మనం దేవుని ప్రార్థన చేస్తాం. तब चिल्लाएंगे पानी में, అప్పుడు నీటిలో ఉండి మనం అరుస్తూ ఉంటాం. जब पानी में जाने के बाद चिल्ला बाहर आवाज आती है, నీటిలోకి వెళ్ళిన తర్వాత మనం అరిస్తే మాత్రం అది బయటికి సౌండ్ వస్తుందండి, नहीं आएगा। రాదు. ये तो डूबने, जब उसको लग रहा था मैं डूब रहा हूँ, तभी चिल्ला रहा है। ఎప్పుడైతే నేను మునిగిపోతున్నాను అని అనిపించిందో అప్పుడే పేతురు ఆయన అరవటం మొదలు పెట్టాడు. हम तो उससे भी गए गुजरे। కాబట్టి ఆయన మనం పూర్తిగా మునిగిపోయేవారు ఉన్నాం. मैं आपको क्रिटिसाइज करने के लिए या आपको मैं ऐसा पिन पॉइंट से मैं दबा नहीं रहा हूँ, మిమ్మల్ని ఏదో కన్ఫ్యూజ్ చేయాలని చెప్పి నేను ఏదో ఇలాంటి పాయింట్ తీసుకొచ్చి మిమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టట్లేదు. लेकिन हमारा प्रवृत्ति ऐसा है। మన యొక్క మన జీవితమే అలా ఉందండి. मैं ये थॉट से मैं खुद सहमत हूँ। నేను ఈ యొక్క ఆలోచనలో ఈ యొక్క వాక్యాన్ని బట్టి నేనే పరిశ్రమ అయిపోయాను. मैं भी प्रभु के इस तरह से मैंने ताड़ना मतलब इस तरह से कष्ट दिया है। నేను కూడా దేవునికి నేను ఇలాంటి ఇబ్బందులు పెడుతూ వచ్చాను. मैं अपने विचारों से, मैं अपने कामों से, నా యొక్క ఆలోచనలు బట్టి, నా యొక్క సొంత పనుల మీద ఆధారపడి. पतरस तो बहुत ही अच्छा है। పేతురు గారు చూసుకుంటే చాలా మంచి వ్యక్తి అండి. दूसरा जिद्दी इंसान था। ఆయన మొండితనం గలవాడుగా ఉన్నాడు. वो जिद्दी इंसान कैसा था पता है? మొండి వ్యక్తి ఏ రకం ఉంటాడని తెలుసా మీకు? जब प्रभु मसीह को पकड़ा जाने के लिए वहां पर सैनिक आए थे, ఎప్పుడైతే యేసు ప్రభువుని పట్టుకోవడానికి ఆ యొక్క సైనికులు వచ్చారో तो वो अकेला खड़ा हुआ, అక్కడ ఆయన ఒక్కడే నిలబడి ఉన్నాడు. सारे चेले भाग गए, అందరు శిష్యులు పారిపోయారు. కానీ अपने उसमें से चप्पू निकाला, ఆయన యొక్క కత్తిని తీసి एक रोमन सोल्जर की कहानी काट दी। ఆ యొక్క రోమన్ సైనికుడి యొక్క చెవు నరికేశాడండి. प्रभु अपनी पूरी सुसमाचार में प्रेम की बातें, सहनशीलता की बातें, धीरज की बातें हमेशा बताता रहा। యేసుక్రీస్తు వారు ఆయన చెప్పిన ఆ యొక్క సువార్త అంతటిలో కూడా ఆయన ప్రేమ గురించి చెప్తూ వచ్చాడు, తగ్గింపు గురించి చెప్తూ వచ్చాడు, ఆ యొక్క సహనశీలత గురించి చెప్తూ వచ్చాడు. दूसरों को माफी करने के लिए सिखाया, ఎదుటి వారికి క్షమాపణ కలిగి క్షమించేవారుగా ఉండాలని చెప్తూ प्रभु ने क्या వచ్చాడు. बताया? एक गाल में मारा तो दूसरे गाल में, దేవుడు ఏం చెప్తూ వచ్చాడు? ఒక చెంప మీద కొడితే రెండవ చెంప చూపించమని చెప్తూ आपकी వచ్చాడు. भाई को
कब तक आप क्षमा करो? నీ యొక్క సహోదరుని ఎంత మట్టుకు నువ్వు క్షమించాలని जब అడిగినప్పుడు तक आप ना मर जाओ तब तक उसको क्षमा करते रहो। నువ్వు మరణించే వరకు కూడా ఆయన క్షమిస్తూనే ఉండాలని చెప్తూ వచ్చాడు. लेकिन यहाँ पर पतरस కానీ ఇక్కడ పేతురు ఏం చేస్తాడు? अपने आप के अंदर आ गया। ఆయన యొక్క సొంత స్వభావానికి వచ్చాడు. था वो जिद्दी इंसान, ఆయన మొండి పట్టుగలవాడు, पढ़ा लिखा हुआ नहीं। ఆయన చదువుకున్న వ్యక్తి అయితే కాదు. हम पढ़े लिखने के बाद भी इससे ज्यादा कर ले, మనం చదువు సంచులు కలిగినప్పటికీ కూడా ఆయన కన్నా ఎక్కువ చేస్తున్నాం. नहीं करेंगे? ఎందుకు చేయట్లేదండి? हमारा बच्चों को कोई आके बोल के दिखाए, फिर क्या अपना रंग दिखाएंगे, बाहर जाके पता चलेगा। ఎవరైనా మన పిల్లల్ని ఏమన్నా అంటే అప్పుడు మన విశ్వరూపం చూపిస్తాం బయటకు. नहीं दिखाते? చూపించట్లేదండి. वो 2 गालियां देते तो 10 गालियां देके आएंगे। అలా 2 దూషణలు 2 ఇస్తే మనం 10 ఇస్తామండి. उसने 1 मारा तो हम 10 मार के आएंगे, వాళ్ళు 1 కొడితే మనం 10 కొట్టి వస్తాం. क्योंकि हमारा बच्चे हमारे लिए प्रिय है। ఎందుకంటే ఆ యొక్క మన పిల్లలు మనకు ప్రేమ అండి. उसके लिए हम तो पूरा किसी को भी कुछ भी करना है तो पीछे नहीं हटेंगे। మన పిల్లల కోసం ఏమైనా చేయాలంటే మనం ఎరగడిగా వేయమండి. ऐसा ही इनके अंदर जिद्दी प्रेम था अपने प्रभु के लिए। కానీ ఇక్కడ మన అదే విధంగా ఈ యొక్క పేతురులో కూడా ఈ యొక్క దేవుని కోసం ఆయనకు అంత ప్రేమ. मेरे प्रभु के लिए कुछ टच भी किया तो मैं कुछ भी कर दूंगा। మా ప్రభువుని ఏమైనా చేస్తే నేను ఏమైనా చేసేస్తానన్న ధైర్యం लेकिन प्रभु बता रहा था पूरा जिंदगी भर बताएगी, यही तो प्रेम है। ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువు ఆయన జీవితం అంతా అదే చెప్పుకుంటూ सहन వస్తాడు. करना ही प्रेम है, సహించడమే ప్రేమ అని చెప్తూ వచ్చాడు. दूसरों को वो दिखाना ही प्रेम है, ఎదుటి వ్యక్తిని క్షమించడమే ప్రేమ అని చెప్పి, निंदा सहना ही प्रेम है। అక్కడ నిందలు సహించడమే ప్రేమ అని చెప్తూ వచ్చాడు. तुमको तुच्छ गिनते हैं, उनके ऊपर प्रेम दिखाओ। నిన్ను ఎవరైతే నిన్ను పట్టించుకోరో వాళ్ళ మీద ప్రేమ చూపించమని చెప్తూ వచ్చాడు. जिसको तुम आपको द्वेष करते हैं उनके ऊपर प्रेम दिखाओ। నిన్ను ద్వేషించే వారిని నువ్వు ప్రేమించమని చెప్పి उनके लिए प्रार्थना करो। వారి కోసం ప్రార్థించమన్నాడు. यहाँ गुरु और चेले का स्वभाव, भले चेला पूरा जिंदगी भर प्रभु अपने गुरु के साथ रहा, लेकिन वो स्वभाव को समझ ही नहीं पाया। మనం ఇక్కడ చూసుకుంటే గురు శిష్యుల ఆ అనుబంధం చూడొచ్చు. ఆయన జీవితం అంతా గురువుతో ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క శిష్యుడు తన యొక్క స్వభావం మార్చుకోలేకపోయాడు. हम भी మనం కూడా అదే స్థితిలో ఉన్నాం. पूरी जिंदगी भर प्रभु के मंदिर में आते हैं, प्रभु के चरणों में बैठते हैं, మనం కూడా జీవితాంతం దేవుని సన్నిధిలో ఉంటాం, దేవుని వాక్యాన్ని పఠిస్తూ ఉంటాం. लेकिन प्रभु की प्रेम को अभी तक हम नहीं समझ। ఆ యొక్క దేవుని ప్రేమను మాత్రం ఇప్పటి వరకు కూడా మనం అర్థం చేసుకోలేకపోయాం. क्यों नहीं समझ पाए? ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం? क्योंकि हमारे अंदर हठेलापन, మనలో కూడా ఆ యొక్క తప్పిపోయే స్వభావం అనేది जिद्दी है, మొండితనం అనేది మనలో కూడా ఉందండి. जिद्दी है। మనం మొండివారంగా ఉన్నాం. जो हमने पकड़ा वो सही, మనం ఏది పట్టుకున్నామో అదే కరెక్ట్ అని प्रभु बता रहा है वो यार, దేవుని చెప్పింది మనకి అది అర్థం కావట్లా. पूरा जिंदगी भर हमने सुना, మన జీవితాంతం మన యొక్క సువార్తను మనం వింటూ వస్తున్నాం. जब अपने दिमाग में गुस्सा भर लेते हैं, ఎప్పుడైతే మన యొక్క బ్రెయిన్ లో మన యొక్క కోపం అనేది हम నిండిపోతుందో किसी का भी नहीं सुनेंगे। మనం ఎవరి మాట వినేవారంగా మనం. यहाँ पर भी पतरस यही काम किया। కానీ ఇక్కడ కూడా పేతురు అదే పని చేస్తూ వచ్చాడు. बाजू में परमेश्वर था, ఆయన పక్కనే దేవుడు నిలబడి ఉన్నాడు. स्वयं परमेश्वर था। ఆయన స్వయాన దేవుడు, తండ్రి దేవుడై ఉన్నాడు. इतनी अद्भुत और आश्चर्य काम उसने जिंदगी भर देखा, ఆయన చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఆయన జీవితాన్ని ఆయన చూస్తూ వచ్చాడు. लेकिन कोई आके इसको पकड़ने के लिए गया, కానీ ఎవరైతే ఆ యొక్క భటులు ఎవరైతే దేవుని పట్టుకోవడానికి వచ్చారో, जो सैनिक उसको पकड़ने के लिए गया, ఏ సైనికుడు అయితే ఆయన్ని పట్టుకోవడానికి వచ్చాడో पुराना जीवन बाहर निकला। ఒక్కసారిగా ఆయన పాత జీవితానికి గుర్తుకొచ్చేస్తుందండి ఆయనకి. अपने अंदर जो क्रोध इतने साल से वो दबा के बैठा था, ఇంతవరకు ఏదైతే తనలో ఉన్న కోపాన్ని ఆయన అణిచిపెట్టుకుని ఉన్నాడో, जो प्रभु ने छून के उसको ठंडा किया है, ఎవరైతే దేవుణ్ణి పట్టుకుని ఆయన చేయి పట్టుకున్నారో, जो सहनशीलता प्रभु ने सिखाया है, ఏదైతే సహించే గుణాన్ని ఆయన నేర్పిస్తూ వచ్చాడో, एक बार में बाहर निकले। ఒక్కసారిగా అన్నిటి నుంచి బయటకు వచ్చాడండి. फिर क्या किया उन्होंने? తర్వాత ఏం చేస్తాడండి? किसी का कान ही काटा। ఆ యొక్క సైనికుడు యొక్క చెవి నరుకుతూ వచ్చాడు. जिसके कान काटा वो कोई नॉर्मल इंसान नहीं था, ఆ యొక్క ఎవరి చెవి అయితే నరకడు ఆయన మామూలు మనిషి అయితే కాదు. वो सेनापति था। ఆయన సైన్యాపతి అయినాడండి అక్కడ. फिर प्रभु को क्या करना पड़ा? మళ్ళా దేవునికి ఏం చేయాల్సి వచ్చిందండి? फिर समझाना पड़ा पतरस। మళ్ళా పేతురుకి ఆయన అర్థమయ్యేటట్టు చెప్పాల్సి వచ్చింది. पतरस
मेरी जो काम है ये नहीं है। పేతురు ఈ పని నీది కాదని చెప్పి దేవుడు అర్థమయ్యేటట్టు చెప్పాడు. ये काम के लिए मैं नहीं आया। దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ పని కోసం నేను రాలేదని చెప్పాను. मैं तलवार चलाने के लिए नहीं आया। నేను కత్తి దూయడానికి నేను రాలేదని. तलवार दुनिया के ऊपर चलाने के लिए नहीं आया, मैं अपने ऊपर चलाने के लिए आया। నేను ఆ యొక్క కత్తి అనేది ఈ లోకం మీద నేను దూయడానికి రాలేదండి. నా మీద आया हमारे लिए प्रभु मसीह इस दुनिया में अपने आप को देने के लिए आया। యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? తనను తాను ఈ లోకానికి మన కోసం సమర్పించుకోవడానికి, अपने लिए मरने आया। మన కోసం ఆయన మరణించడానికి వచ్చాడు. हम बात का भूल जाते हैं। ఈ యొక్క మాటను మనం మర్చిపోతాం. हम तो ऐसा सोच रहा था पतरस इनको पकड़ के लेके जाएंगे, इसको मार देंगे, इससे पहले मैं ही मार दूं उसको। ఆయన పేతురు ఏం ఆలోచిస్తున్నాడంటే ఈయన తీసుకెళ్లి వాళ్ళు చంపేస్తారని చెప్పి, నేను ముందే వెళ్ళి చంపేస్తానని చెప్పి ఆయన ఆలోచిస్తున్నాడు. लेकिन प्रभु मसीह क्या बोल रहा है? मैं खुद मरने आया हूं भाई। కానీ యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్తున్నాడు? నాకు నేనుగా మరణించడానికి వచ్చానని చెప్తున్నాడు. तुम मुझे रोको। నన్ను ఆపొద్దని చెప్పి చెప్తూ ఉన్నాడు. कभी कभी हमारा क्रोध, हमारा अठेलापन, हमारा जिद्दी स्वभाव कभी कभी प्रभु के काम को मतलब बाधा बन जाती है। అప్పుడప్పుడు మనలో ఉన్న కోపం కానీ, మనలో ఉన్న మొండితనం కానీ, పట్టుదల అనేది దేవుని కార్యాలను ఆపేదిగా ఉన్నది. कभी आपके जीवन में, आपकी जीवन भी ऐसा है? ఎప్పుడైనా మన జీవితాల్లో కూడా అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నామా? आपकी जीवन ऐसा भी है अभी भी? అలాంటి జీవితం ఇప్పుడు కూడా మనలో ఉందండి. ऐसा अकेलापन है अंदर? అలాంటి మొండితనం అనేది మనలో ఉందా? अभी भी आप अपनी माँ बाप की छत्र छाया में पल रहे हो? ఇప్పటికీ కూడా మన తల్లిదండ్రుల యొక్క పోషణలోను, ఆయన లీడలోనే మనం జీవిస్తున్నామా? एक दिन ऐसा बन जाओगे, एक दिन ऐसा बन जाओगे आप, ఒక రోజు మనం ఎలా అవుతామంటే निकम्मा बन जाओगे। ఎందుకు పనికిరాని వారుగా మనం అయిపోతాం. आपके जीवन के द्वारा कोई खुशबू इस सोसाइटी को नहीं मिलेगा। మన యొక్క జీవితం ద్వారా ఈ యొక్క సొసైటీకి ఎలాంటి ప్రయోజనం అనేది ఉండదు. लाचारे बन जाओगे, మనం लाचारे ఏమీ చేయలేదు వాడు। నిష్ప్రయోజకులుగా మనం అయిపోతామండి. क्योंकि हमारा पूरा जिंदगी भर किसके ऊपर हमने डिपेंड रहा? ఎందుకంటే మన జీవితాంతం కూడా మనం ఎవరి మీద ఆధారపడిపోయాము? माँ बाप के। తల్లిదండ్రుల మీద. खुद क्या है, स्वयं हम क्या है, खुद कभी नहीं समझ पाए। అసలు మనం ఏమై ఉన్నదని మనమే మనం అర్థం చేసుకోలేని పరిస్థితి. पतरस की जीवन के द्वारा हम यही बात सीखते हैं। మనం ఈ యొక్క పేతురు యొక్క జీవితం ద్వారా మనం ఈ మాట మనం నేర్చుకోవాలి. माँ बाप होने के नाते अपने बच्चों को यही बात सिखाना, తల్లిదండ్రులైన మనం పిల్లలకు కూడా ఇదే మాట మనం నేర్పించాలి. स्वयं खुद को समझो। మనం ఏంటంటే మన స్వయం కృషి అంటే మనం స్వయంగా ఎదగడం నేర్పించాలి. स्वयं हम है क्या? అసలు మనం ఏమై ఉన్నదని స్వయంగా మనం माँ పరిశీలించాలి. बाप कभी भी अपने बच्चों को अपनी छत्र छाया में मत बढ़ाना। తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లల్ని మన యొక్క నీడలోనే మన మీదే ఆధారపడేవారుగా వాళ్ళని పెంచకూడదు. हमारे ऊपर वो एक दिन बोझ बन जाएगा। వాళ్ళు ఒక దినం మనకు భారం అయిపోతారండి వాళ్ళు. अब वो बोझ इतना कठिन होगा, आप एक दूसरे को देखते हुए रोने का दिन आएगा। అలాంటి ఆ భారం ఎంత కఠినమైపోతుందంటే ఒక రోజు మనం ఎదుటి వాళ్ళని చూసి మనం ఏడ్చేవారుగా. उनको कभी भी स्लेव मत बनाना। వాళ్ళని బతకస్తులుగా మనం చేయకూడదు. स्लेव गुलामी मत बनाना। వాళ్ళని బానిసలుగా చేయకూడదు అన్నమాట. खुद योद्धा बनाओ। వాళ్ళు సొంతంగా పోరాటం చేసేవారుగా మనం తయారు योद्धा बनाओ। వాళ్ళు పోరాడేవారుగా మనం गुलामी नहीं चाहिए प्रभु को। బానిసలుగా ఉండకూడదండి దేవునికి. प्रभु को गुलामी नहीं चाहिए। ఈ యొక్క బానిసలు అనేవారు దేవునికి అక్కర్లేదు. प्रभु को कौन चाहिए? దేవునికి ఎవరు కావాలి? योद्धा चाहिए। పోరాడేవారు కావాలి. वो भले गलती करे, ఏదైనా తప్పు చేసినప్పటికి కూడా, गिरे, పడినప్పటికీ కూడా फिर उठना चाहिए। మరలా తిరిగి లేచేవారుగా ఉండాలి. हार जाओगे तो क्या होगा? ఓడిపోతే ఏమవుతుంది? जीतना कैसा है सीखोगे। గెలవడం అనేది నేర్చుకుంటాం. गिरोगे तो क्या होगा? పడితే ఏమవుతుంది? उठना कैसा सीखोगे। మరలా లేవడం అనేది నేర్చుకోవాలి. आप कभी भी उनको इस छत्र छाया में मत बढ़ाना कि भाई आप ये करोगे तो गिर जाओगे, ये करोगे तो
जिंदगी ऐसा हो जाएगा, ऐसा मत सीखना మన सिखाना। పిల్లలకి ఈ విషయాలు మనం నేర్పకూడదు. ఏంటంటే మనం జాగ్రత్తగా వెళ్ళమ్మా పడిపోతావు, లేకపోతే అటు చూడదు ఇబ్బంది వస్తుందని అలాగే जरूर जरूर वार्निंग देना। మనం గట్టి ఒక వార్నింగ్ అయితే ఇవ్వాలి వాళ్ళు. प्रभु ने यही काम हमारे साथ किया। యేసు ప్రభువు మనకి ఇదే పని మనకు అప్పిస్తూ उन्होंने आज्ञा दी, ఆయన మనకి ఆజ్ఞ ఇస్తూ వచ్చాడు. पालन करना है कि नहीं करना आपके हाथ में। మనం పాలించాలా వాటిని అనుసరించాలా లేదన్నది మన 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 ఇష్టం అండి. ऐसा थोप दिया, टप्पा मार दिया कि यही करना है, ఆయన ఇదే చేయాలని చెప్పి ఆయన మన మీద ఇచ్చాడండి. ऐसा किया होता ना तब आज पूरा दुनिया क्रिस्ती बन गए हो। అలాగా అది అది కంపల్సరీ చేయాలని ఒక కంపల్సరీ పెడితే మనం జీవితంలో प्रभु జీవించలేం. गुलाम बना के प्रभु ने यहाँ इकट्ठा नहीं किया। మనల్ని బానిసలుగా ఇక్కడ మనల్ని ఒక గుంపుగా చేయలేదండి. दुनिया आपको गुलाम बनाना चाहता है। ఈ యొక్క లోకం అనేది మనం బానిసలుగా చేయాలని ఆలోచన. प्रभु आपको स्वतंत्र बनाना चाहता है। కానీ దేవుడు మనం స్వతంత్రులుగా చేయడానికి प्रभु ఆయన हो या ना हो, దేవుడు ఉన్నా లేనప్పటికీ కూడా आप स्वयं अपने ऊपर स्वतंत्र से जिए और प्रभु को स्वतंत्रता से ही पहचाने। మనం స్వయంగా మనమే స్వతంత్రులుగా మన జీవితాన్ని మనం జీవించగలగాలి. और स्वयं स्वतंत्रता से ही प्रभु को पहचाने। మనం స్వతంత్రులుగా మనం స్వయంగా మనం జీవించగలిగి మన దేవుడిని ఎరిగిన వరకు ఉండాలి. वो स्वतंत्रता नहीं होती तो क्या होता है, हमारे जीवन में गुलामगिरी आता है। गुलामगिरी में क्या है कि दूसरों ने जो बोला है या किसी की प्रेशर से हमने प्रभु को स्वीकारा, वो प्रभु उसमें कुछ नहीं। ఇలాంటి జీవితం జీవించలేకపోతే మనకి మనం ఈ లోకంలో మనం యొక్క బానిసలుగా అయిపోతాం. మనం బానిసలుగా అయిపోయామంటే వేరే వారు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళ ప్రజలను బట్టి మనం దేవుని అంగీకరించవచ్చు. गुलामी जीवन से आपने प्रेशर से, माँ बाप के प्रेशर से प्रभु के पास आए, या बड़े लोग ने बोला, हमारा माता पिता ने बोला, हम प्रभु में आ गए, इस प्रेशर से प्रभु के पीछे चले रहो, उससे प्रभु खुश नहीं होगा। మనం యొక్క బానిసత్వంలో నుంచి ఏదో వేరే వారి ప్రజల వల్ల తల్లిదండ్రులు చెప్పారని మా ఇలాగ ఎవరో చెప్పారని చెప్పి మనం ఆ యొక్క దేవుని అంగీకరించి మన దేవుళ్ళలోకి వస్తే దానివల్ల దేవుని సంతోషించడండి. माँ बाप ने आपको सच्चाई बताई, తల్లిదండ్రులు మీకు ఏది చెప్పినా అది నిజమై ఉండాలి. माँ बाप ने प्रभु मसीह सत्य है करके बताया, తల్లిదండ్రులు ఏమన్నా దేవుడు అంటే సత్యం అని చెప్పి చెప్పాలండి. लेकिन सत्य को रखना है। కానీ ఆ యొక్క సత్యాన్ని మనం ఉంచుకోవాలని చెప్పి మన హృదయాన్ని ఉంచుకోవాలని చెప్పి చెప్పాలి. सत्य को परखना है, माँ बाप की आंखों से नहीं, अपनी खुद की आंखों से देखना पड़ता है। ఆ సత్యాన్ని మనం రుచి చూడాలి. అది తల్లిదండ్రుల ద్వారా కాదండి, మనకి మనంగా మనం రుచి చూడాలి. माँ बाप ने अपनी आंखों से देखा, अपने दिल में उस सच्चाई को उतारे हैं। తల్లిదండ్రులు అయితే వాళ్ళ కళ్ళతో వాళ్ళు చూసి వాళ్ళ హృదయంలో పెట్టుకున్నారు. आप भी अपनी आंखों से देखो, उस सत्य को अपने दिल में उतारो। మీరు కూడా యొక్క కళ్ళతో స్వయంగా చూసి మన హృదయంలో పెట్టుకోవాలండి. कोई जोर जबरदस्ती से नहीं, ఎవరు బలవంతంగా ఈ పని చేయలేరు. प्रेम से, ప్రేమతో చేయాలి. प्रेम से प्रभु को परख लो। మనం ప్రేమతో దేవుణ్ణి మనం రుచి చూడగలగాలి. और दूसरी एक कमी है पतरस की जीवन में। ఈ యొక్క పేతురు జీవితంలో ఇంకొక లోటు అనేది ఉంది. झूठ बोलना, ఆయన అబద్ధాలు చెప్పడం. मतलब अपनी बातों से मुकर जाना। ఆ యొక్క మాట ఇచ్చి ఆయన తప్పిపోవడం అండి. कहाँ कहाँ वो मुकर गया, ఎక్కడెక్కడ ఆయన మాట తప్పిపోయాడు, कहाँ कहाँ मुकर गया वो। ఎక్కడెక్కడ ఆయన తప్పిపోతూ వచ్చాడు. प्रभु जब पकड़वा गया था, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళు బందీగా ఆయన తీసుకెళ్లారో, जाने से पहले ही प्रभु ने अंतिम रात्रि में बताया। ఆ యొక్క చివరి రాత్రి ఆయన దేవుడు చెప్తూనే వచ్చాడు ఆయన పేతురు. क्या बोला, ఏం చెప్పాడండి ఆయన? जो मुर्गा बात सुनने के पहले ही पतरस, నువ్వు కోడి పుయ్యకు మునిపే నువ్వు అబద్ధం ఆడతావు. 3 बार मुझे नकारोगे, 3 సార్లు నువ్వు అబద్ధం ఆడతావు. मुझे नकारोगे, నేను ఎరగనని చెప్పి నువ్వు చెప్తావని. झूठ नहीं, नकारोगे। నేను ఎరగనని చెప్పి చెప్తావా? झूठ अलग है, అబద్ధం వేరే, नकारना अलग है। మరి ఎరగనని చెప్పడం వేరే. नकारना मतलब सोसाइटी में बहुत बड़ा टैबू है। ఆ యొక్క ఎరగనన్న దానికి ఆ యొక్క సొసైటీలో మనం చూసుకుంటా आपसे झूठ है ना, कभी कभी आप उसको चला सकते हो।
అది ఒక అబద్ధం అనేది మనం అప్పుడప్పుడు నడిపించగలం. आपने खुद के परिवार आपको कभी नकारा ना, तो वो तब पता चलेगा पेन क्या होता है। సొంత కుటుంబమే మనల్ని ఎప్పుడైతే విసర్జిస్తుందో అప్పుడు మనకు తెలుస్తుంది ఆ పెయిన్. कोई आपको फैमिली बोला है कि अपने बच्चों को बोला या बेटी को बोला हमारे आज से हमारा नाता नहीं है, हम आपको नकारते, हम मत घर पे मत आना। ఒక కుటుంబం ఆ యొక్క పిల్లల్ని మీకు నాకు సంబంధం లేదు మా దగ్గరికి రావద్దని చెప్పినప్పుడు कैसा लगेगा? ఎలా అనిపిస్తుంది? उसको नकारा। కానీ దేవుణ్ణి ఆయన విసర్జిస్తూ వచ్చాడు. प्रभु को उसने नकारा। దేవుణ్ణి ఆయన విడిచిపెడుతూ వచ్చాడు. वो ऐसा बोला है कि आपके और मेरे नाता ही नहीं है भाई। అసలు నీవెవరో నేను ఎరగనన్నట్టుగా ఆయన మాట్లాడుతూ వచ్చాడు. मैं आपके इतने साल में आपके पीछे चला हूँ और आपके और मेरा पीछे कोई नाता ही नहीं है। నేను ఇంతగా నీ వెనకాల నడిచాను కానీ నీకు నాకు ఎలాంటి సంబంధం లేదన్నట్టు మాట్లాడుతున్నాడు. झूठ नहीं बोला, नकारा है। ఆయన అబద్ధం చెప్పలేదు కానీ ఆయన ఎరుగునని చెప్తున్నాడు అండి. हम भी नकार नहीं, మనం కూడా అలాగే మనం విసర్జించేవారుగా ఉన్నాం. नहीं नकारोगे? మనం దేవుడిని విడిచిపెట్టేవారుగా లేమా? नहीं नकारने वाला हाथ खड़े करो। ఎవరైతే విడిచిపెట్టమన్న వారి చేతులు ఎత్తండి. जो प्रभु को नकारने वाला नहीं, हाथ खड़ा करे। ఎవరైతే దేవుడిని మేము విడిచిపెట్టలేము అన్నవారు చేతులు ఎత్తండి. नहीं कर सकते। మనం చేయి చూపులను दो आदमी आके दो डंडा लेके खड़ा है, एक भी नहीं दिखेगा यहाँ। ఇద్దరు వచ్చి కళ్ళతో పట్టుకుని చెప్పినా కానీ మనం ఎవరో చెప్పలేరు. क्योंकि उतनी तक मत जाओ। కానీ అంత దూరం మనం వెళ్ళవసరం లేదు. आज बारिश गिरा, ఈ రోజు వర్షం పడింది, कितने लोग नहीं आए? ఎంతమంది రాలేదని సంగతి. छोटी सी बारिश के लिए भी हम प्रभु के मंदिर को छोड़ देते, చిన్న వర్షం పడితేనే మనం దేవుని మందిరానికి వెళ్ళి విడిచిపెట్టేస్తున్నాం. वो मंदिर को छोड़ देते हैं और हम आशा रखते हैं उस पवित्र स्थान में हम एक दिन जाएंगे। మనం మందిరం చిన్న చిన్న విషయాలకే మనం మందిరానికి వెళ్ళడం మానేస్తున్నాము. కానీ మనం ఆశపడుతున్నాం మనం యొక్క స్వర్గంలో మనం దేవునితో పరిశుద్ధ లోకంలో మనం ఉంటామని చెప్పి. आपके जीवन में सीजन भी चेंज होता है तो वो परिस्थिति में भी आप डगमगा जाते हो। మన జీవితంలో యొక్క వాతావరణం సీజన్లు అనేవి మారుతూ ఉంటాయి. అప్పుడు కూడా మనం తడబడుతూ ఉంటాం. सीजन चेंज होते ही आपकी डिसीजनों में चेंज आ जाता है। సీజన్లు మారుతూ ఉన్నప్పుడే మన ఆలోచనలు కూడా మారిపోతూ ఉంటాయి. प्रभु की घर को आप नहीं जाते हो, దేవుని మందిరానికి వెళ్ళము. तो ऐसी स्थिति आपकी है, ఇలాంటి స్థితి కలిగిన మనం कैसा परमेश्वर की राज में पहुंचोगे? ఎలాగ మనం పరలోకంలోకి దేవుని రాజ్యంలో మనం कभी చేరాలి? आप खुद के कभी अपने आप से एक क्वेश्चन किया? ఎప్పుడైనా మనం ఓన్గా ఇలాంటి మనం పరీక్షించుకున్నామా ఈ ప్రశ్నతోటి? कभी आपको ये बात से लेकर कभी आपके दिल में प्रभु की वचन छूटता नहीं? మనం ఈ మాటని మనం తీసుకున్నప్పుడు ఎప్పుడు మన యొక్క హృదయాల్ని ఆ యొక్క బాధ అనిపించట్లేదా మాట విన్నప్పుడు? इसके लिए प्रभु आपको चुना है। మనం దీనికోసమా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. परिस्थिति में चेंज होते ही प्रभु मैं आपको नकार, मैं जानता नहीं हूँ, మన పరిస్థితులను బట్టి మనం నడుచుకుంటాము, మేము ఎరగమని చెప్పి విడిచిపెట్టి కావాలి. इस बात के लिए नहीं चुना है आपको, ఇలాంటి పరిస్థితుల గురించి కాదు కాబట్టి మనం దేవుడు इस बात के लिए चुना है। मैं समय मिलता है तो मैं उसके भी बारे में देखेंगे, पर इस बात के लिए आपको नहीं चुना है। ఎందు నిమిత్తం అయితే మనం దేవుడు ఏర్పరచుకున్నాడో ఎన్నుకున్నాడు అనేది నేను సమయాన్ని బట్టి నేను మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాను. क्रिस्ती लाइफ मतलब कोई लग्जरी लाइफ है ऐसा मत समझना। క్రైస్తవ జీవితం అనేది అది ఒక ఉన్నతమైనది లగ్జరీ లైఫ్ అని ये कांटों भरी हुई जिंदगी है। ఇది ముళ్ళ బాటగా ఉందండి. ఇది एक बार आने के पहले तय कर लेना, మనం ఒకసారి వచ్చిన తర్వాత మనం సరి చేసుకోవాలి. आने के पहले ही तय कर लेना आपको जाना है कि नहीं जाना है। మనం రాక మునిపే మనం పరీక్షించుకోవాలి ఎలా आने के बाद अब पीछे घूम मत जाना, మనం వచ్చిన తర్వాత మళ్ళీ మనం వెనక తిరిగే వారిగా ఉండకూడదు. क्योंकि एक कहावत है, ఇది ఒక సామెత ఉంది. चोक देने वाला उसको गौ को क्या बोलते हैं? बिल्लू। उसको क्या बोलते हैं? बाण। बाण नहीं, धनुष। चोक देने वाला जो धनुष होता है ना, యుద్ధం చేసే ఒక బాణం ఉంటుంది. धनुष वो कोई काम का नहीं, ఆ యొక్క ధనుసు అనేది అది ఏమి పనికి రాదు. क्योंकि वो है ना चलाने के टाइम उसकी ज्यादा होता है स्पीड, కానీ అది మనం అది వాడినప్పుడు అది ఎక్కువ ఊగుతూ బెండ్ అవుతూ ఉంటుంది. क्योंकि आप चलाने के टाइम वो ऐसा हिलेगा ना तो वो निशाना कहीं और भागेगा, इसको मारने की जगह दूसरों को मार। అది వాడినప్పుడు మనం దాన్ని ఇలాగలా ఊపుతూ పట్టుకున్నామంటే అది గురి అనేది తప్పుతుంది. नहीं, वो आपके हाथों से नहीं, वो खुद ऐसा होता है।
అది ఆ యొక్క బాణం అనేది లాగేటప్పుడు అది దానికి స్ప్రింగ్ యాక్షన్ వల్ల అది ఊగుతూ ఉంటది కాబట్టి అది గురి అనేది తప్పుతుందండి. तो प्रभु के अंदर आने के पहले तय कर लेना, मैं उस झोंके देने वाला धनुष जैसा तो नहीं। మనం దేవుణ్ణి అంగీకరించి దేవుని మందిరానికి వచ్చే ముందే మనం పరీక్షించుకోవాలి. మనం ఆ యొక్క ధనుసు వలె మనం ఏం కాదు. ऐसा हो तो बहुत खतरा है। కేవలం మనం అలాగే ఉండుంటే కనుక అది చాలా ప్రమాదమైన విషయం. तो ये सारे बातें पतरस के जीवन में था। ఈ యొక్క మాటలన్నీ కూడా యొక్క పేతురు జీవితంలో ఉన్నాయండి. तो बताइए कि पतरस की जीवन हमारा जीवन सेम था। మనం ఇప్పుడు చెప్పండి, ఒక పేతురు గారి జీవితము మన జీవితము ఒకేలా ఉన్నాయా? सही है ना, सेम ही है। ఒకటే కదా. हमारे अंदर पतरस के अंदर सिमिलरिटी बहुत है। మన జీవితానికి పేతురు జీవితానికి కూడా ఒక సమానత్వం అనేది ఉంది అందులో. जब तक प्रभु था तब तक प्रभु की वैल्यू को पहचाना थी। ఎప్పటి వరకు అయితే యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో ఉన్నారు అప్పటి వరకు కూడా ఆయన ఆ విలువ ఇవ్వలేదండి. విలువ కాదు, విలువని అర్థం చేసుకోలేదు. ఆయన ఉన్నంత వరకు కూడా తన యొక్క విలువని తను అర్థం చేసుకోలేకపోయాడు. యూహన్నా రచిత సుసమాచార యోహాను సువార్త 21 अध्याय 21వ అధ్యాయం 15 से 17 वचन, 15 నుంచి 17 వరకు. यूहन्ना रचित सुसमाचार 21 अध्याय 21వ అధ్యాయం 15 से 17 वचन। 15 నుంచి 17 వరకు. सिमोन पतरस से कहा, ये शिमोन, तुम योना के पुत्र, क्या तो तुझे बढ़कर मुझसे प्रेम रखता है? उसने उससे कहा, हाँ प्रभु, तू तो जानता है कि मैं तुझसे प्रीति रखता हूँ। उससे कहा, मेरे मेमने को चला। उसने फिर दूसरी बार उससे कहा, ये शिमोन, योना के पुत्र, क्या तू मुझसे प्रेम रखता है? उसने उससे कहा, हाँ प्रभु, तू तो जानता है कि मैं तुझसे प्रीति रखता हूँ। उसने उससे कहा, मेरी भेड़ों के रखवाली कर। उसने तीसरी बार उससे कहा, ये शिमोन, योना के पुत्र, क्या तू मुझसे प्रीति रखता है? पतरस उदास हुआ कि उसने तीसरी बार ऐसा कहा, क्या तू मुझसे प्रीति रखता है? और उसने उससे कहा, ये प्रभु, तू तो सब जानता है, तू ये जानता है कि मैं तुझे प्रीति रखता हूँ। यीशु ने उससे कहा, मेरी भेड़ों को चरा। अभी ये बात कहाँ हो रही है? ఈ యొక్క విషయం ఎక్కడ జరిగిందండి? प्रभु यीशु मसीह मर गया, యేసుక్రీస్తు వారు చనిపోయారు. पतरस ने क्या किया? और एक बुरी आदत थी उसकी, दूसरों के बातों में आने की आदत। పేతురు జీవితంలో మరొక చెడు అలవాటు ఉంది. అది వేరే వారి మాటలు వినేవాడుగా ఉన్నాడు. वो स्वयं मछली पकड़ने वाला था। ఆయన స్వయాన చేపలు పట్టేవాడిగా ఉన్నాడు. प्रभु ने बोला था कि मैं मरूंगा, तीसरे दिन जी उठूंगा, आपको मिलने आऊंगा। దేవుడైతే చెప్తూ వచ్చాడు, నేను మరణిస్తాను, మరలాగే 3వ దినం తిరిగి లేస్తాను, నిన్ను దర్శిస్తానని చెప్పి కూడా ఆయన చెప్తూ వచ్చాడు. मर जाने के बाद చనిపోయిన తర్వాత वो दूसरों की बात में आ गए। వేరే వాళ్ళ మాటలకు ఆయన పడ్డాడండి. क्या करेंगे? प्रभु यीशु तो मर गया नहीं, ఇప్పుడు ఏం చేద్దాం? యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయారు. अब करेंगे क्या? ఇప్పుడు మనం ఏం చేద్దాం? खुद को अभी भी सामर्थ्य को नहीं पहचान पा रहे हो। ఆయన సొంత సామర్థ్యాన్ని ఇప్పుడు కూడా ఎరగలేని వాడిగా ఉన్నాడు. अपने अंदर प्रभु ने क्या रखा है, उस सामर्थ्य को वो पहचान नहीं पा रहा। దేవుడు ఏదైతే సామర్థ్యాన్ని తనలో పెట్టాడో ఆ యొక్క సామర్థ్యాన్ని ఆయన గుర్తించలేకపోతున్నాడు. क्या किया? ఏం చేస్తాడు? अपने 2-3 चेलों को और इकट्ठा किया उन्होंने, మరొక 2-3 శిష్యుల్ని ఆయన పోగు చేస్తూ వచ్చాడు. गया जाल लेके, अपनी जाल लेके गया మళ్ళీ मछली पकड़ने के लिए। వాళ్ళు తీసుకుని ఆయన చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయారు. पूरे रात परिश्रम की, వాళ్ళు రాత్రంతా కూడా ప్రయాసపడ్డారు. एक मछली भी नहीं पकड़ा। ఒక చేప కూడా వాళ్ళకి పడలేదు. वापस प्रभु यीशु मसीह को वहां जाना पड़ा। మరలా దేవునికి అక్కడికి యేసుక్రీస్తు వరకు అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. वापस बताना पड़ा। మరలా వెళ్ళి వాళ్ళకి అది ఆ విషయం మళ్ళీ చెప్పాల్సి వచ్చింది. पतरस, పేతురు, मैं ये मछली पकड़ने के लिए नहीं चुनाते,
నిన్ను చేపలు పట్టుకోవడానికి నిన్ను ఎన్నుకోలేదు. मैं किस लिए चुना तेरे को? నిన్ను ఎందుకు ఎన్నుకున్నానంటే इंसान पकड़ने के लिए, మనుషులను పట్టుకోవడానికి నిన్ను ఎన్నుకున్నాను. इंसान पकड़ने के लिए। మనుషులను పట్టుకోవడానికి నిన్ను ఎన్నుకున్నాను. हमारा जीवन में भी మన జీవితాల్లో కూడా पूरा निस्सहाय स्थिति में हम चला जाते हैं, మనం ఎప్పుడైతే మనం బాధాకరమైన పరిస్థితుల్లో మనం వెళ్ళిపోతున్నామో आजू बाजू वाला जो बोलते हैं उस बातों में आ जाते हैं, అలాంటి పరిస్థితుల్లో ఎవరైతే పక్కవారు చెప్పే మాటలు మనం వింటూ ఉంటాం, वही सही लगता है। అయ్యే మనకి కరెక్ట్ అనిపిస్తుంది. लेकिन प्रभु आपसे जो बातें की वो बात को कभी भी हम स्मरण नहीं रखते। కానీ దేవుడు మనకి ఏ అయితే చెప్పాడో ఆ మాటను మనం గుర్తించలేని వారే ఉంటాం. जिद्दी इस चीजों में बनो कि प्रभु ने आपसे क्या वाचा बांधा। కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లోనే మనం మొండితనం మీద బయటపడుతుంది. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు అని చెప్పి उस बातों को जिद्दी होकर पकड़ो। ఆ యొక్క మాటని మనం మొండిగా పట్టుకోవాలండి. पवित्र बातों को जिद पकड़ना है तो जिद चाहिए। ఆ యొక్క పరిశుద్ధ మాటలను ఆ యొక్క దేవుని ఆజ్ఞలను పట్టుకోవాలంటే మనకి మొండితనం అనేది కావాలి. दुनिया की बातों के लिए जिद नहीं चाहिए। ఈ లోక సంబంధమైన మాటల కోసం మనం మొండిగా ఉండకూడదు. लेकिन दुनिया क्या सिखाती है? కానీ లోకం ఏం నేర్పిస్తుంది? दुनिया में कुछ पकड़ना हासिल करना है तो जिद चाहिए। ఈ లోకంలో ఏదైనా పట్టుకోవాలంటే దానికి ఒక ఓర్పు అనేది కావాలి, మొండితనం కావాలి. छोड़ना है तो प्रेम चाहिए। కానీ దాన్ని విడిచిపెట్టాలంటే మాత్రం ప్రేమ కావాలి. प्रभु की वचन उल्टा है। కానీ దేవుని వాక్యము వ్యతిరేకంగా ఉంది. प्रभु की बात पकड़ना है तो जिद चाहिए। కానీ దేవుని వాక్యం మాటను పట్టుకోవాలంటే మనకి మొండితనం दुनिया కావాలి. की बात को ఈ యొక్క छोड़ना है। లోకం విషయానికి వస్తే దాన్ని విడిచిపెట్టాలి. दुनिया के लिए हम नहीं जी रहे। మనం ఈ లోకం కోసం మనం జీవించాలి. आप यहाँ पर चुने गए हो प्रभु के लिए, प्रभु के साथ रहने के लिए। మనం ఇక్కడ ఏర్పరచబడ్డాము అంటే మనం దేవుని కోసము దేవుని కొరకై మనం ఏర్పరచబడ్డాము. प्रभु के साथ रहने के लिए चुने गए। దేవునితో మనం ఉండటానికి మనం ఏర్పరచబడ్డాము. यही बात पत्रस बता रहा है, चुने गए लोगों। కాబట్టి పేతురు ఇదే మాట చెప్తూ వస్తున్నాడు, ఏర్పరచబడిన వారు మీరు అని చెప్పి. तो फिर पत्रस को वापस दर्शन दिया प्रभु ने। మరలా దేవుడు ఆయనకి పేతురు గారికి దర్శనం ఇస్తూ వచ్చాడు. दर्शन देके एक अनोखी बात पत्रस से प्रभु करता है। ఒక ప్రశ్న పేతురుని అడుగుతూ వస్తున్నాడు. एक प्रश्न करता है। ఒక ప్రశ్న వేస్తున్నాడు దేవుడు. इसके पहले भी प्रश्न पत्रस को पूछा था, ఇంతకు ముందు కూడా పేతురుని అడుగుతూ వచ్చాడండి దేవుడు, मुझे प्रेम करता है? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? तो बोला हाँ करता हूँ। ప్రేమిస్తున్నాను. दुनिया इधर उधर हो जाएगा तो भी मैं करूंगा प्रभु। ఈ లోకం అటు ఇటు అయిపోయినా కానీ నేను మాత్రం నిన్ను मैं तो ప్రేమిస్తున్నాను, आपको छोड़ूंगा ही नहीं। నేనైతే నిన్ను విడిచిపెట్టను అని చెప్పి नहीं छोड़ने वाला इंसान ही नकार दिया। కానీ ఆ విడిచిపెట్టను అన్న వ్యక్తి ఆయన విడిచిపెడుతూ వచ్చాడు, नकार दिया। ఆయన విసర్జిస్తూ వచ్చాడు. अभी वापस प्रभु पूछा, మరలా ఇక్కడ దేవుడు అడుగుతూ వస్తున్నాడు, मुझे प्रेम करते हो? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? वापस बोलता है पत्रस, మరలా పేతురు అదే మాట చెప్తున్నాడు, हाँ प्रभु मैं प्रेम करता हूं। ఆ ప్రభు నేను ప్రేమిస్తున్నాను. वापस पूछता है प्रभु, మరలా అడుగుతున్నాడండి దేవుడు అంట. पत्रस, सीमोन पत्रस, సీమోను పేతురు, मुझे प्रेम करता है? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? वापस बोलता है, మరలా ఆయన అడుగుతూ వస్తున్నాడు, हाँ प्रभु मैं प्रेम करता हूं। అవును ప్రభా నేను ప్రేమిస్తున్నాను. तो क्या बोलता है प्रभु? కానీ దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే, तो मेरे बेटों की रखवाली कर। నా గొర్రె పిల్లలను మేపమని చెప్పి ఆయన చెప్తూ వస్తున్నాడు. क्या बोला प्रभु ने? దేవుడు ఏం చెప్తూ వచ్చాడండి? पहली बार पूछा तभी भी बोला कि बेटों की रखवाली कर। మొదటిసారి అడిగినప్పుడు కూడా నా గొర్రె పిల్లలను ఖాయమని చెప్తూ వచ్చాడు. प्रभु ने बोला हाँ प्रभु मैं प्रेम करता हूँ। तो प्रभु ने बोला हाँ मेरे बेटों की रखवाली कर। పేతురు చెప్తూ వచ్చాడు, ఆ ప్రభా నేను ప్రేమిస్తున్నానని చెప్తే దేవుడు ఏం చెప్పాడంటే నా గొర్రె పిల్లలను ఖాయమని చెప్పి ఆయన చెప్తూ వచ్చాడు. वही बात को दोबारा उसने रिपीट किया। అదే మాటగా మరలా అడుగుతూ వచ్చాడు దేవుడు. तो बोलता है हाँ प्रभु मैं प्रेम करता हूँ। प्रभु ने बोला हाँ मेरा बेटों की रखवाली कर।
అయినప్పటికీ కూడా ఆయన అదే మాట చెప్తూ వస్తున్నాడు, ప్రభా నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి ఆయన దేవుడు నా గొర్రె పిల్లలను ఖాయమని చెప్తూ వస్తున్నాడు. तीसरी बार पूछा प्रभु, మూడవసారి కూడా అదే అడుగుతూ వచ్చాడు. प्रभु ने क्या पूछा, मुझे प्रेम करते हो? దేవుడు అడుగుతూ వస్తున్నాడు, నేను ప్రేమిస్తున్నావా అని. सीमोन पतरस, मुझे प्रेम करते हो? సీమోను పేతురు నేను ప్రేమిస్తున్నావా అని అడుగుతూ వచ్చాడు. तब समझ गया, అప్పుడు ఆయనకు అర్థమైంది. तब समझ गया, అప్పుడు అర్థమైందండి ఆయన. वो हिट कर गया कहीं हृदय में उसकी, అప్పుడు ఆయన హృదయం నుంచి ఒక చలనం అనేది వచ్చింది. वो बात हिट कर गया, ఆ యొక్క మాట హృదయానికి తగిలిందండి. क्योंकि यही बात पहले भी किया था प्रभु से. ఇదే మాట దేవుడు మొదటిసారి కూడా అడిగినప్పుడు కూడా చెప్పాడు. तब ने बोला था हाँ, అప్పుడు అడిగినప్పుడు కూడా హా హా అని చెప్తూ వచ్చాడండి. उस सारे चीज दिमाग में आ गया. అవన్నీ కూడా ఆయన మైండ్ తో అవునవునని చెప్తూ వచ్చాడు. मैं किस तरह से अपने जीवन में निष्फल रहा, మనం ఏ రకంగా నేను నిష్ప్రయోజనంగా ఈ లోకంలో ఉన్నానని, कैसा मेरा हारा हुआ जीवन था प्रभु, నేను ఓడిపోయిన జీవితంతో నేను ఉన్నానని చెప్పి टूट गया. అప్పుడు ఆ యొక్క హృదయం అనేది బద్దలైంది. उस हृदय के अंदर एक गाँव प्रभु ने कर दिया. ఆ యొక్క హృదయంలో ఒక మాట దేవుడు పెడుతూ వచ్చాడు. जब गाँव प्रभु ने किया है उस हृदय में, ఏదైతే తన హృదయంలో ఈ మాట చెప్తూ వచ్చాడో, फिर अभी खुद को पहचान रहा. అప్పుడు తను ఎరిగేవాడిగా ఉన్నాడండి. खुद को पहचाना तो क्या बोलना चाहिए था? ఆయన తాను ఎరిగిన వాడిగా ఏం చెప్పాలండి అక్కడ? हाँ प्रभु मैं प्रेम करता हूँ. ఆ ప్రభు నేను ప్రేమిస్తున్నాను అని చెప్పాలి కదా. जिद्दी था ना तो बोलना चाहिए था ना, हाँ प्रभु मैं प्रेम करता हूँ. ఆయన మొండితనం గల వ్యక్తి కాబట్టి చెప్పాలి కదా నేను ప్రేమిస్తున్నాను అని. ऐसा बोला पतरस? అలా చెప్పాడండి పేతురు. क्या बोला? ఏం చెప్పాడు పేతురు? प्रभु प्रभु ప్రభువా आपको सब कुछ पता है, నీవు సమస్తము ఎరిగిన వాడు అని చెప్పి. सब कुछ पता है. నువ్వు సమస్తము ఎరిగిన వాడు అని చెప్పి. क्या बोला? ఏం చెప్పాడండి? ऐसा बोला कि मैं प्रेम करता हूँ प्रभु, या जिद्दी गुस्सा होके बोला? ఆయన కోపంతో ఆయన మొండితనంతో చెప్పాడని నేను ప్రేమిస్తున్నాను ప్రభు అని. सब कुछ पता है. ప్రభువా నువ్వు సమస్తము ఎరిగిన వాడు. मैं कैसा निर्बल हूँ, నేను ఒక బలహీనుడని చెప్పాను. मैं कैसा हरा हुआ जीवन जी रहा हूँ, నేను ఓడిపోయిన జీవితం కలిగిన వాడిగా, कैसा मुझे आपने पकड़ा है. నువ్వు ఏ రకంగా నువ్వు ఏర్పరచుకున్నావు. मेरे जीवन को जानता हूँ, నువ్వు నా జీవితాన్ని ఎరిగిన వాడు దేవా. నువ్వు सब कुछ आपको पता है. సమస్తం నీవు ఎరిగిన వాడైనా దేవా. क्या किया? सरेंडर किया. అప్పుడు ఆయన దేవునికి సమర్పించుకుంటూ వచ్చాడండి. ये बात शायद निकला नहीं होता तो प्रभु के मुंह से ये बात नहीं निकला होता. प्रभु जब पतरस ने बोला सब कुछ आपको पता है, तब प्रभु पतरस से क्या कहता है? पढ़ो नीचे. यीशु उससे कहा मेरे भेड़ों को चरा. पहले क्या बोल रहे थे दो बातों में? रखवाली कर. మనం మొదటగా ఆయన దేవుడు ఏం చెప్తూ వచ్చాడంటే నా గొర్రె పిల్లలను ఖాయము అని చెప్తూ వచ్చాడు. यहाँ पर क्या बोल रहा है? కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే గొర్రెలు మేపు అని చెప్తున్నాడు. चरा, మేపు అని చెప్తున్నాడు ఇక్కడ. हिंदी में तो चरा. గొర్రెలను ఖాయమని చెప్పి ఉన్నాడు ముందు. तो पहली बार जब चराने के लिए बोला तो बात समझ में नहीं आया. ఆయన మొదటిసారి అడిగినప్పుడు గొర్రెలను పిల్లలను ఖాయమని చెప్పినప్పుడు ఆయనకు అర్థం కాల. इसलिए वो अपने जीवन को बोला प्रभु के हाथ में सौंपे, सब कुछ आपको पता है. కాబట్టి మన యొక్క జీవితాన్ని ఎప్పుడైతే తన జీవితాన్ని దేవుడికి అప్పగించుకుని అవును ప్రభువా నువ్వు సమస్తం ఎరిగిన వాడని ఆయన ఒప్పుకుంటూ వచ్చాడు. इसलिए तीसरी बार प्रभु पतरस से बात कर रहा है, अभी चरा. కాబట్టి మూడవసారిగా దేవుడు చెప్తూ వస్తున్నాడు నా గొర్రెలను మేపమని చెప్తూ వస్తున్నాడు. हमने भजन संहिता 127 और 1 और 2 वचन पढ़ा.
మనము కీర్తన 127వ అధ్యాయము 1 और 2 वचन पढ़ा। మొదటి 2 వచనాలు మనం చదువుకుంటూ వచ్చాం. क्या लिखा हुआ है वापस पढ़े कोई? ఏం రాయబడి ఉంది మరొకసారి చదవండి. तो इस बात से पतरस को समझ में आया ఈ మాటను బట్టి పేతురుకు అర్థమవుతూ వచ్చింది, मेरी कर्तव्य क्या, నా యొక్క కర్తవ్యం ఏమైనదని. प्रभु के लिए मैं चुना गया हूँ। నేను దేవుని కోసం ఎన్నుకొనబడిన వాడిగా ఉన్నాను. सबसे पहले बोला था प्रभु ने रखवाली रख कर, మొదటిసారిగా చెప్పింది ప్రభు ఏంటంటే ఒక ఖాయం అని చెప్తూ వచ్చాడు. उसके बाद बता रहा है कि चरा, తర్వాత చెప్తున్న మాట మేపము అని. रखवाली और चरा में, रखवाली में और चरा करने में बहुत अलग है, वो एक ही आदमी करता है, पर रखवाला का और चराने का जो दो अलग अलग रीत रिवाज जो है वो अलग है। क्योंकि रखवाली करने के लिए भेड़ों के आगे पीछे 2-3 रहते, जो मेन जो आदमी रहता है ना, वो ही उसको पता होता है मेरे भेड़ कहाँ पर अच्छी चरा खा सकती। కాబట్టి ఇక్కడ చూసుకుంటూ వస్తే ఖాయము అన్నదానికి మేపము అన్నదానికి చాలా వ్యత్యాసం అనేది ఉంది. మేపడం అంటే యొక్క ముందో కాపురం వెనకాల కాపురం ఉండే వాటిని మేపుకుంటూ తీసుకెళ్ళొచ్చు, కానీ కాయటం అంటే ఎక్కడ మంచి మేత దొరుకుతుంది అన్ని గ్రహించగలగాలండి. जब भी देखना भेड़ चराने में एक आदमी नहीं होता, 3-4 रहते। ఎప్పుడైనా చూసుకుంటూ వస్తే గొర్రెలు మేపేవారు ఒకరు ఉంటే సరిపోదండి, एक मालिक रहता है, అందులో ఒక వ్యక్తి యజమాని ఉంటాడు. वो मालिक को भी पता है कि मेरा भेड़ कौन सी जगह पे अच्छा घास मिलता है और अच्छा स्वादिष्ट मेरे भेड़ बकरी खाए और तंदुरुस्त हो। ఏదైతే ఆ యొక్క యజమాని ఉంటాడో ఆయనకి తెలుస్తూ ఉంటుంది నా గొర్రెలకు ఎక్కడ మంచి మేత దొరుకుతుంది, ఎక్కడ మంచి సమృద్ధిగా దానికి ఆహారం దొరుకుతుందని అన్ని తెలుస్తున్నవాడు. रखवाले क्या होते हैं? सैलरी वाले। ఆ మేపేవాడు ఏమైనాడంటే జీతగాడ ఉంటాడు. खुद की फैमिली वाला भी हो सकते हैं, సొంత ఫ్యామిలీ వారు అయినప్పటికీ కూడా, लेकिन जिम्मेदारी नहीं होता है उनको, तो सिर्फ भेड़ों को एक झुंड बना के रखने का काम ही होता है। కానీ బాధ్యతనే తీసుకోవడం ఏంటంటే ఆ గొర్రెలను ఒక కాచుకుంటూ ఒక చోట గుట్టగా పెట్టడం తెలుస్తుంది. दुष्ट जानवरों से बचाना यही काम है उनका। ఆ యొక్క అడవి జంతువుల నుంచి తప్పించడమే అదే आत्मिक रीति से उनको तंदुरुस्ती मतलब ताकतवर बनाना जो है, वो जो रहता है वो मालिक की हक में रहता है। ఏదైతే ఆత్మీయంగా ఆయన మజబూత్ బలం కలిగిన వ్యక్తిగా ఉంటాడో ఆయన యజమాని అయి ఉంటాడు. तो ये कर्तव्य पतरस को प्रभु सौंप रहा है। ఇదే ఒక బాధ్యతను దేవుడు పేతురు గారికి అప్పగిస్తూ వచ్చాడు. बोझ दिया है, ఈ యొక్క బాధ్యతను ఆయనకి ये बोझ प्रभु यीशु मसीह ने पतरस को दिया कि मेरे भेड़ को अभी चरा। ఈ యొక్క బాధ్యతను యొక్క యేసు ప్రభు వారు యొక్క పేతురుకి ఈ యొక్క ఆ గొర్రెలను ఖాయమని చెప్పి ఆయనకి అప్పగిస్తూ వచ్చాడండి. कब चरा रहा है अभी, कब रखवाली कर रहा है अभी? ఎప్పుడు ఆయన గొర్రెలు కాస్తూ వస్తున్నాడు. अपने पिता परमेश्वर इस दुनिया को छोड़ के पवित्र स्थान में पहुंचा, उसके बाद जिम्मेदारी अपने कंधों पे लिया। ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఈ లోకాన్ని విడిచి పరలోకం చేరుకున్న తర్వాత అప్పుడు ఆయన బాధ్యత గుర్తొచ్చి ఇప్పుడు ఆయన కాపుదల అనేది చేస్తున్నాడు. उस बोझ को इतना प्रभाव शक्ति सामर्थ्य से उसने अपने कंधों पे लिया। ఆ యొక్క బాధ్యతని ఎంత సమర్థవంతంగా ఆయన బాధ్యతగా తీసుకుంటూ వచ్చాడంటే, वो पतरस की जीवन को देखना कभी, ఆయన యొక్క జీవితాన్ని చూస్తే हारा हुआ जीवन से लेकर वो आज ऐसी जीवन को अपने आप को उसने चेंज किया। ఆ యొక్క ఓడిపోయిన జీవితాన్ని నుంచి ఆ యొక్క ఈ రోజున ఎలాంటి ఉన్నతమైన స్థానానికి ఆయన చేరుకోగలిగాడంటే, बाप जाने वाले जीवन से अपने आप को लोगों के हाथ में सौंपने वाला जीवन रखा। ఆయన పారిపోయే జీవితాన్ని నుంచి ఆయన ఆ యొక్క अपने प्राण को दूसरे के हाथ हवाले करने वाला बन गया। తన జీవితాన్ని ఇతరుల కోసం సమర్పించేవాడుగా తయారయ్యాడండి. कैसा आदमी, एक सैनिक से, एक छोटी सी बच्ची से भाग जाने वाला था इंसान,
ఆ యొక్క ఎలా ఉన్నాడంటే చిన్న సైనికుని చూసి కూడా పారిపోయే వ్యక్తిగా ఉండేవాడు. छोटी बच्ची बोलने के बाद भी भाग जाता था वो। ఒక చిన్న పాప చెప్పిన మాటను బట్టి ఆయన పారిపోతూ వచ్చాడు. लेकिन पतरस की मृत्यु को आप जब देखना, కానీ మనం చూసుకుంటూ వస్తే ఆయన మరణం అనేది ఏ రకంగా ఉన్నదని మనం చూస్తే कैसा मरा गया पता है? ఆయన ఏ రకంగా చనిపోయాడో తెలుసండి. जब उसको क्रूस पे लटकाना था ఎప్పుడైతే సిలువ మీద ఆయన సిలువ వేస్తూ వచ్చారో तो उसने बोला मैं ऐसा योग्य नहीं हूँ, నేను నిలువుగా సిలువ వేయడానికి నేను యోగ్యుడిని కాదు అని मैं చెప్పి ऐसी मेरे अंदर ऐसा कोई काबिलियत नहीं है भाई, मेरे प्रभु जैसा प्रभु को अपने क्रूस पे लगाया वैसा मत करो मुझे। నా ప్రభువుని ఏ రకంగా సిలువ వేస్తారో అంత అలా వేయడానికి నేను యోగ్యుని కాదు, నన్ను అలా వేయొద్దు అని చెప్తున్నాడు. कैसा किया पता है? उल्टा करो, सिर नीचे पैर ऊपर। కానీ ఎలా వేస్తారంటే సిలువ ఆయన తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి సిలువ వేస్తూ వచ్చారు. कैसा अपने आप को కాబట్టి మనం ఏ రకంగా జరిగిందన్నది మనం పరీక్షించాలి. कैसा अपने आप को प्रभु में सौंपा, ఏ రకంగా తనని తాను దేవునికి సమర్పించుకుంటూ వచ్చాడు. ऐसा जीवन नहीं है आपका, అలాంటి జీవితం మనలో లేకపోతే प्रभु के लिए कुछ नहीं कर सकते। మనం దేవుని కోసం ఏమీ చేయలేము. बस आया गया, बस అంతే వచ్చాము, మనం ఏదో ఆరాధించుకున్నాం వెళ్తున్నాం. हरा हुआ जीवन प्रभु को कुछ नहीं कर सकता। ఓడిపోయిన జీవితం అనేది దేవుని సంతోషపెట్టాలి. भले आप गिर जाओ लेकिन आपकी जिंदगी प्रभु के हाथ में सौंप दो और प्रभु के ऊपर भरोसा रख के जब चलोगे ना तो आप अपने जीवन में अद्भुत कार्य देख सकते हो। మనం పడిపోయిన వారుగా ఉన్నప్పటికీ కూడా మన దేవుని చేతులకు మన జీవితాన్ని అప్పగించుకుంటే మనం అద్భుతమైన కార్యాలు మన జీవితంలో उससे आपको कोई फर्क नहीं पड़ता है कि आप पढ़े लिखे हो, आपके अंदर ज्ञान है, आपने ऊंचे समाज से आए हो, आप पिछड़े हो, नीचे हो, काले हो, गोरे हो, कोई फर्क नहीं पड़ता, कोई मायने नहीं रखता। మనం ఎలాంటి వారం అన్న దానికి బట్టి మనం అదేమీ అంత ఇబ్బంది పెట్టదు. మనం చదువుకున్న వారమైనా ఉన్న వారమైనా లేని వారమైనా ఎలాంటి వారమైనప్పటికీ కూడా అది పెద్ద అభ్యంతరం ఏమి ఉండదండి. लेकिन आपकी जिंदगी अपने आप को प्रभु के हाथ में किस तरह से सौंपा, कितना सौंपा, उससे ही आपकी जीवन निर्भर करता है। కానీ మన జీవితాన్ని ఏ రకంగా మనం దేవుని చేతులకు అప్పగించుకున్నాం, ఏ రకంగా మనం జీవిస్తున్నాం, ఆయన ఆజ్ఞను ఎలా పాటిస్తున్నామో అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. तो पतरस के जीवन के द्वारा हरे हुए जीवन से कैसा एक योद्धा की तरह अपना जीवन को बदल सकते हैं हमने देखा। మనం పేతురు యొక్క జీవితాన్ని మనం చూసుకుంటూ వస్తే ఏ రకంగా ఓడిపోయిన వ్యక్తిగా పారిపోయే వ్యక్తిగా ఉన్న వ్యక్తి ఈ రోజు పోరాడుతూ ఏ రకంగా దేవుని కోసం పనిచేస్తున్నాడు. जब तक पिता परमेश्वर साथ था तब तक वो बोझ को नहीं समझ पाए। ఎప్పటి వరకు అయితే దేవునితో ఉన్నాడో అప్పటి వరకు తన యొక్క బాధ్యతను తన ఎరగలేని వాడిగా ఉన్నాడు. आप भी अपने घर में अपने माँ बाप होते हुए वो बोझ को नहीं समझ पाओगे तो इस दुनिया में हार जाओगे। మనం కూడా మన తల్లిదండ్రుల యొక్క ఉన్నంత వరకు కూడా మన బాధ్యతలు ఎరగని వారిగా ఉంటే మనం ఈ లోకంలో మనం కూడా ఓడిపోయేవారుగా. वो आत्मिक रीति से भी होगा, शारीरिक रीति से भी होगा। మన ఆత్మిక జీవితం అయినప్పటికీ శారీరక జీవితం అయినప్పటికీ కూడా आप हार जाओगे। మనం ఓడిపోయేవారుగా ఉంటాం. आप क्या है आप खुद समझ लो। మనం ఏమైనదని మనం అర్థం చేసుకోవాలి. आपकी बोझ, आप कौन सी बोझ लेके इस दुनिया में चलना है खुद समझ लो। మనం ఎలాంటి బాధ్యత తీసుకుని ఈ లోకంలో మనం జీవించాలని कौन सी मकसद से आपको प्रभु ने चुना है वो मकसद को समझ लो। ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు అన్నది మనం అర్థం చేసుకోవాలి. बिना मकसद के बिना गोल के दौड़ो मत। ఎలాంటి గోలు లేకుండా మనం పరిగెట్టకూడదు. बिना मकसद के बिना गोल के आप पूरी जिंदगी भर दौड़ेगा तो कोई फायदा नहीं। ఎలాంటి బాధ్యత ఎలాంటి యొక్క మనకి గోలు అనేది లేకుండా మనం వెళ్తే ఎలాంటి ఉపయోగం ఉండదండి. निष्फल जाओ, మనం నిష్ప్రయోజకులుగా మనం మిగిలిపోతామండి లోకం. प्रभु में आपको योद्धा बनना है మనం దేవుళ్ళు మనం పోరాడేవారుగా మనం జీవితం ఉండాలా. तो अपने जीवन को प्रभु के हाथ में सौंपना पड़ेगा। అయితే కనుక మనం మన జీవితాన్ని దేవుని చేతికి అప్పగించుకోవాలి. तो आपके अहम छोड़ना पड़ेगा, మనలో ఉన్న ఆహాన్ని విడిచిపెట్టాలి. तो अपने जिद्दीपन को छोड़ना पड़ेगा, మన యొక్క మొండితనాన్ని విడిచిపెట్టాలి. आपने जो बात जो ढालने का जो स्वभाव है वो छोड़ना पड़ेगा, మనం ఏదైతే మాట మార్చే తత్వం ఉందో దాన్ని విడిచిపెట్టాలి. मतलब बातों से मुकर जाने का स्वभाव को छोड़ना पड़ेगा। ఇది మన మాట మార్చే స్వభావాన్ని మనం कितना भी कठिन परिस्थिति आवे, प्रेम दिखाने का, सहन शक्ति खोने का जो स्वभाव है वो आपको खोना पड़ेगा। మనం ఎలాంటి కష్ట పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మనం సహించే గుణాన్ని విడిచిపెట్టకూడదు. మనం క్షమించే గుణాన్ని కూడా మనం కలిగిన వారిగా మనం ఉండాలి. प्रेम दिखाना ही पड़ेगा।
ప్రేమించే వారిగానే మనం ఉండాలి ఇప్పటికీ కూడా. तो ही आप प्रभु के लोग बन सकते हैं। అప్పుడే మనం దేవుని బిడ్డలుగా మనం ये అవ్వగలం. सब बातें आपके अंदर नहीं है तो अभी भी आप समझ लेना कि आप अभी भी आपकी जीवन में यहाँ पे हैं। ఈ మాటలన్నీ మన జీవితంలో లేకపోతే ఇప్పటికీ కూడా మనం దేవునికి దూరంగా इतना ఉన్నాం. कहने के बाद भी या सुनने के बाद भी हम निष्फल, हर एक आदमी निष्फल तो होते ही। मैं ऐसा नहीं बोल रहा हूँ कि बात सुन के आज ही आज आप उस पवित्र जगह पे पहुंच जाओगे, मैं ऐसा नहीं बोल रहा हूँ। మనం ఇదంతా విన్న తర్వాత కూడా మనం మన యొక్క జీవితాలు మనం సరి చేసుకోలేకపోతే మన జీవితంలో మనం నిష్ప్రయోజకులుగానే ఉన్నాం. అయినప్పటికీ కూడా ఒక్క రోజులో జరిగేది కాదు. మనం దేవుళ్ళో మనం ముందుకు నడుస్తూ ఉంటే మనం ప్రయోజకులుగా పోరాడే వ్యక్తులుగా దేవుడు చేస్తాడు. डे बाय डे, అది రోజువారీగా జరిగే పని అన్నది. डे बाय डे चालू करो। అది దినదినము మనం దాన్ని పెంచుకుంటూ ఉండాలి. एक दिन ही आप 100 डंबल मार दोगे ना तो मर जाओ। మనం ఒకే రోజు మనం అతి కష్టమైన కష్టాన్ని తీసుకుంటే మనం नहीं భరించలేం. होगा। కాబట్టి तो आपकी प्रभु के अंदर आत्मिक शक्ति वृद्धि करना है तो एक दिन का प्रोसेस नहीं है। కాబట్టి మనకి దేవుని యొక్క ఆత్మీయ శక్తిని మనలో పెంచుకోవాలంటే అది ఒక రోజులో జరిగే పని కాదు. ये जब तक आप इस दुनिया में जीवित हो तब तक का प्रोसेस है। ఈ లోకంలో మనం ఎంతవరకు జీవిస్తాం అప్పటి వరకు జీవిస్తాం. అప్పటి వరకు కూడా ఈ ప్రాసెస్ అనేది నడుస్తూనే ఉంటుంది. वो धीरे 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 उस ऊंचाई पे आपको लेके जाएगा एक दिन। కాబట్టి అది మెల్లిమెల్లిగా ఒక రోజు మనకు ఆ ఉన్నతమైన స్థాయికి దేవుడు తీసుకెళ్తాడు. फिर लगता है कि प्रभु के हाथ में अपने जीवन सौंपते हैं। అప్పుడు మనకు అనిపిస్తుంది మనం దేవుని యొక్క చేతుల్లో మన జీవితాన్ని उस मैच्योरिटी लेवल आपके अंदर आना चाहिए। ఆ యొక్క మెచ్యూరిటీ అనేది మనలో రావాలి. तभी आपकी जीवन के द्वारा प्रभु खुश होगा। అప్పుడే మన యొక్క జీవితంలో దేవుడు మన జీవితం ద్వారా దేవుడు సంతోషపడతాడు. इस वचन के द्वारा पतरस के जीवन के द्वारा हमने ये बातें हमने देखा। ఈ మాటల ద్వారా మన పేతురు యొక్క జీవితాన్ని మనం చూస్తూ వచ్చాం. प्रभु इस वचन को आशीष करे దేవుడి ఈ మాటలను దీవించాలి. और बस इस वचन के द्वारा हमारा जीवन में काम करे। ఈ యొక్క మాటల ద్వారా దేవుడు మన హృదయాల్లో పని చేయాలి.